దేవుని కృపను బట్టి సిటీలో 3వ ఆరాధన లేదా సాయంకాలపు ఆరాధన కొరకు మనం తీసుకోవాలని ఆశపడుతున్నటువంటి ఆ హాలు యొక్క గడువు సమీపిస్తూ ఉంది. అందరూ ప్రార్థనలు చేస్తున్నారని నమ్ముతున్నాను. అది 2,21,00,000 రిజిస్ట్రేషన్తో కలుపుకుంటే 20 లక్షలు రిజిస్ట్రేషన్, 2,01,00,000 రూపాయలు దాని ఖరీదు. ఇంతవరకు సమకూర్చబడ్డ డబ్బును బట్టి, కొంతకాలంగా నేను సిద్ధపరుస్తూ వచ్చిన అమౌంట్ను బట్టి ఇప్పటికి ఒక 21,00,000 మనం వారికి అడ్వాన్స్గా కట్టి 21,00,000 కట్టినట్టుగా అగ్రిమెంట్ చేసుకున్నాం. అక్టోబరు 30వ తారీఖు కల్లా కనీసం ఇంకొక 50 లక్షల రూపాయలు కడితే మిగతా 1,50,00,000 ఏదైనా బ్యాంకు లోన్ ఇస్తుందనేది ఒక ఆశ, ప్రయత్నం. 1,50,00,000 లోన్ ఇవ్వాలంటే మామూలు ఉద్యోగస్తులకు కూడా సాధ్యం కాదు. ₹1 కూడా ఐటీ కట్టనోడికి, అసలు ఎక్కడ ఐటీఆర్స్ ప్రొడ్యూస్ చేయలేని వాడికి 1,50,00,000 లోన్ ఎట్లా వస్తుంది? కనుక ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పనులు కాదు. కానీ మనం అద్భుతాల మీద బతికే వాళ్ళం కాబట్టి ప్రభు ఏదైనా ఒక కార్యం చేస్తాడని మనం నమ్ముతా ఉన్నాం. కనుక రకరకాల ప్రయత్నాలు వీటిని చేస్తున్నారు. 1,50,00,000 రూపాయల లోన్ వస్తే పైన 70 లక్షలు మనం నగదు సమకూర్చగలిగితే అది మన సొంతం అవుతుంది. అదంతా కూడా అక్టోబర్ 30 కల్లా జరగాలి. కనుక మీ ప్రార్థనలు ఇంకా ఉధృతం చేయాలి, తీవ్రం చేయాలి. ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించండి. ఒంట్లో ఏమాత్రం ఓపిక ఉన్నా ఒక పూట ఉపవాసం ఉండి ఈ విషయమై దేవుని వైపు చేతులెత్తండి. ఈ వారం కూడా దేవుడు ఆశ్చర్యకరంగా ఆయా వ్యక్తులు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో సుమారు వాళ్ళు ఒక 50,000, వీళ్ళు ఒక 30,000, వీళ్ళు ఒక 10,000, అట్లాగా సుమారు ఒక 4 లక్షల రూపాయలు ఈ వారంలో ప్రభు సమకూర్చారు. కనుక మన సంఘంలోంచి కూడా మరి చాలా నిస్సహాయంగా దేవునిపై ఆధారపడి రెక్కల కష్టంతో బతుకుతున్న ఒక మరి యవ్వన బిడ్డ 10,000 రూపాయలు ఇవ్వడం అని నా ఆశ్చర్యపోయాను. పాస్టర్ మా ఫోన్ చేసి చెబితే నాకు అప్రయత్నంగానే దుఃఖం వచ్చింది. సర్వ సమృద్ధి కలిగిన వారు సరదాగా అట్లా పోయి షాపింగ్లో 20,000 రూపాయలు బట్టలు కొనుక్కొని మురిసిపోయేవాళ్ళు ఎందరో ఉండగా, యవ్వన ప్రాయంలోనే జీవితంలో ఎంతో కష్టాన్ని ఎదుర్కొని రోజు రెక్కల కష్టంతో బతుకుతున్న బిడ్డ ఇది దేవుని మందిరం కోసం వాడండి అని చెప్పేసి 10,000 రూపాయలు తెచ్చిస్తే నేను ఆశ్చర్యపోయాను. ప్రభు కార్యాలు చేసేది అట్లాగే కదా. 5 రొట్టెలు 2 చేపలు. నేను అదే చెప్పాను గత వారంలో. 15,000 మంది ప్రజలు కూర్చున్నాను భోజనానికి. పంక్తులు తిరిగి కూర్చోబెట్టారు. చేతిలో ఉన్న అమౌంట్ 5 రొట్టెలు 2 చేపలు. ఈ చేతిలో ఉన్న అమౌంట్కి మనం పెట్టాల్సిన దానికి ఏమైనా లింక్ ఉందా? పొత్తు కుదురుద్దా? సంబంధం ఉందా? అసలు అట్లా అనుకుని మనది ఎలాగో పనికిరాదులే అని చెప్పాడు. అట్ట కూర్చుంటే అందరూ ఆకలితో చేస్తారు. వాడికి ఉన్నదే యేసయ్య చేతిలో పెడితే ప్రభు అద్భుతం చేశాడు. ఇలాగున ప్రభు ఆశ్చర్యకరంగా అనేకులను రేపి ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తాను. ఇంకా కొంతమంది బిడ్డలు నా చేతికి ఇచ్చారు, చూడలేదు ఎంతో. ఇవన్నిటిని బట్టి నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను. ఏ విధము చేతనైనా ప్రభు కార్యాలు చేస్తారు, అందులో సందేహం లేదు. కాకపోతే మనం ప్రేక్షకులుగా మిగిలిపోయాం అనుకోండి, ఎలా జరుగుద్దో చూద్దాం, ప్రభు కార్యాలను ఆసక్తిగా చూద్దామని అలా చూస్తూ ఉండిపోయారు అనుకోండి, అందులో పాలు పొందిన వారు ఆశీర్వదింపబడుతున్నప్పుడు కూడా మీరు చూస్తూనే ఉంటారు. చేసేదేమో మనది ఇప్పుడు చూపే, అప్పుడు చూపే. కనుక ఈ దేవుని కార్యంలో మీరు శక్తి కొలది పాలివారైతే ఆశీర్వాదం కూడా పాలివారు అవుతారు. సోమరివాడట విత్తులు వేసే కాలమున హాయిగా పడుకుంటాడట. విత్తాల్సిన టైంలో విత్తడంట. కోతల టైంలో మాత్రం కత్తేసుకు వెళ్ళిపోతాడంట కోతలకి. ఏమీ మొలవదా అంటే ఎందుకు మొలవదు? సోమరివాను చేనులో
ముళ్ళ చెట్లు, దోలగుండ్లు ఇవన్నీ బలిసి అంటాడు. ఆ పదం ఎంత దుర్మార్గమైన పదం వాడాడు చూసారా. అంటే అర్థం ఏంటంటే పేకాల్సిన ఏమో చేతేగా, ఎప్పుడన్నా దున్నితేగా, కలుపు తీతలు ఉంటేగా, అసలు పెకలించే ప్రోగ్రాం లేదుగా. ఆ పొలం వెంక చూడ్డాడు, నానా దరిద్రం బలిసిపోయింది అక్కడ. కనుక విత్తులు వేయు కాలమున మౌనముగా ఉండేవాడు కోత కాలంలో సిగ్గుపరచబడతాడు, వెక్కిరించబడతాడు, అవమానపరచబడతాడు. నీ జీవితంలో ఒక ఆరోగ్యకరమైన అందమైన పంట కోసుకునే అవకాశం నీకు రావాలి. ఒక మహిమ గల దేవుని మందిర నిర్మాణంలో పాలు పుచ్చుకోవటం కన్నా ఇంకా గొప్ప సౌభాగ్యమే నీ జీవితానికి. ఇలాంటి అందమైన అద్భుతమైన అవకాశం నీకు రాదు, వస్తే చేజార్చుకోకు. ఇది ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి అవకాశం. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. బిడ్డలారా, ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథం 6వ అధ్యాయం పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా తమనే ప్రకటించు వారిగా, గ్రహింప చేయువారిగా, ఒప్పింప చేయువారిగా మీ ఆత్మచేత క్రియ జరిగించమని ప్రాధేయపడుతూ మీకు లొంగిపోతున్నాం. ప్రాణాత్మ దేహాలతో సమర్పించుకొని చుండగా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, ప్రకటించు వారిగా, గ్రహింప చేయువారిగా, ఒప్పింప చేయువారిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీరు పనిచేసి మనందరినీ మహిమగల మీరు ఆఖడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినాన మనతో పాటు మన హైదరాబాద్ బెరాక అపోస్తలిక్ చర్చ్ పాస్టర్ గారు తన కుటుంబంతో మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఎన్నో సంవత్సరాలుగా మనం వాళ్ళ కొరకై ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభు వారిని అత్యధికంగా అభిషేకించి అభివృద్ధి పరుస్తూ అనేక జనములకు ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నారు. ఇలా అనేక ప్రాంతాలకి ఆశీర్వాదకరంగా వాడబడుతున్న ఒక దైవజనుడు ఈ ఒక చిన్న సేవలో పుట్టి పెరిగి పెద్దవాడై ఈ స్థాయిలో దీవెనకరంగా ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చుట ఎంతో సంతోషకరం, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. బిడ్డలారా, మొన్న ప్రసంగంలో మాట్లాడుతూ నేను అదే అన్నాను, ఇంతమందిని సంఘముగా కలిగి ఉన్న నీవు ఎంతమందిని సేవకులుగా చేయగలిగావు అని. ఈ భూమి మీద మరి మనుష్య సంతతి ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు నడుస్తోంది అంటే పునరుత్పత్తి చేయగల సామర్థ్యం వారు ఉన్నందువలనే కదా. లేకపోతే ఈ మానవ చక్రం ఏనాడో ఆగేది కదా. మరి సంఘం కూడా ఈ చక్రం సాగాలంటే కేవలం ఆశీర్వాదాలు పొందేవారు సంఘ సభ్యులు కాదు, మరలా ఆత్మలను కనేవారు తయారవ్వాలి కదా. అందుకనే సేవకుని యొక్క ఖరీదైనటువంటి గురిలలో ఒక గురి సేవకులను తయారు చేయటం. అందుకనే మన గృహాన్ని ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ బి ఎ పాస్టరేట్ యాజ్ కలెక్టరేట్ అండ్ ఆల్, ఇట్స్ ఎ ఫెయిత్ హోమ్. ఇది ఒక పాస్టర్స్ బంగ్లా కాదు, ఇది ఒక విశ్వాస గృహం. ఇందులో అబ్రహాము ఇంటిలోని వలె సైనికులు తయారవ్వాలి, యుద్ధములు చేయాలి, రాజులనే విడిపించాలి, కుటుంబాలను రక్షించాలి. అలాంటి యోధులు ఇక్కడ తయారవ్వాలి. అలాంటి సైనికులలో ఒకడు సహోదరుడు మాణిక్యం అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. వారి సేవలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేనిది, పోరాటం లేనిది సేవ కాదు కదా. వాటన్నిటిలో దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడగలిగిన ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో వారు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. సంఘపక్షంగా, కుటుంబంగా మేము సంఘం మీ వెనక ఉన్నామని మరోసారి ధైర్యంగా యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గతించిన వారంలో నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్లో ప్రసంగికుడిగా పిలువబడి హిందీలోనే ప్రసంగాలు చేసి గంగా నదిలో 46 మందికి బాప్తిస్మాలు ఇచ్చి
ఆశీర్వాదకరమైన పరిచర్య చేసి ఈ వారం తన సంఘంలో ఉండాల్సిందే కానీ ఉండిపోనన్న ఈ వారానికి కంటే మన దగ్గర ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రభు తనను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మనందరం దేవుని మహింపడతాం. ఎట్లాగా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. It's a very small beginning. There is lot more to go. Still there is a big way. Amen. A long way. You must go forth with Jesus Christ ahead. We will surely back you up. God bless you, Nana. ఇక్కడ పాస్టర్ ఉంది, ఆమె కూడా వందనాలు. ప్రభు నిన్ను వాడుకోవాలి, ప్రభు నిన్ను దీవించునుగాక. వీళ్ళందరికీ తల్లిగారు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. ప్రభు మీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా ఆరోగ్యంగా సాగిపోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు మనము దేవుని వాక్యాన్ని ఆలోచన చేయగలిగితే పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుండి గత 2-3 వారాలుగా మనము ధ్యానం చేస్తున్నాం. గత వారములో సూర్యుని అంత స్వచ్ఛత, చంద్రుని అంత అందం కలబోసినటువంటి సమ్మిళితమైన అందమైనటువంటి వ్యవహారమే సంఘం అని, ఆ సమపాలలో ఏకకాలములో ఉండాల్సిన ఆ విభిన్న ఐక్యతల గురించి గత వారం మనము ధ్యానం చేసాం. అది 2వ రాకడ క్వాలిటీ అని మనం చెప్పుకున్నాం. అసలు మొత్తం ధ్యానం యొక్క ముఖ్యోద్దేశమే రాకడ సిద్ధపాటు. పరమగీత గ్రంథములో వచనం బై వచనం మనం స్టడీ చేయటం వల్ల పరమగీత గ్రంథములో ప్రస్తావించబడిన సంఘము యొక్క 2వ రాకడ అర్హతలను మనము ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ పూట దేవుడు సంఘమును పొగుడుతున్నాడేమని? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటూ దేవుడు సంఘాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. ఒక మంచి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. వ్యూహిత సైన్యం అనండి గట్టిగా. అంటే ఏమిటి అర్థం? ఒక మంచి వ్యూహం కలిగిన సైన్యం. బిడ్డలారా, మీరందరూ పరిశీలించాల్సిన మాట ఏమిటంటే, దేవుని సంఘం ఒక సైన్యం అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఈ 6వ అధ్యాయం 10వ వచనంలో మాత్రమే కాదు, 4వ వచనంలో కూడా నీవు టెక్కెములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు అని మాట్లాడాడు. అలాగే హెబ్రీ పత్రిక 2వ వచనములో మన విశ్వాసమునకు కర్త అనే చోట నెత్తి మీద అంకేసి ఫుట్నోట్లు ఏమి రాశాడంటే విశ్వాసమునకు సేనాధిపతి అని రాశాడు. యేసు ప్రభు మనకు సేనాధిపతి అయితే మనం ఆయన సైన్యమే కదా. అక్కడ గమనించాల్సిన పాఠం అదొకటి. అలాగే ఎఫెసీ పత్రిక 6:12లో మనము పోరాడునది ఫలాని వారితో కాదు, ఫలాని వారితో అంటూ మనం యుద్ధరంగములో ఉన్నామని, అంచేత సర్వాంగ కవచం ధరించుకోమని చెప్పాడు. క్రైస్తవ జీవితమే పోరాటాల మయమని చెప్పడానికి సంకేతంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు తనను గురించి తాను ఎన్నో రకాలుగా పరిచయం చేసుకున్నప్పటికీ అత్యధికమైన సార్లు సైన్యములకు అధిపతివి యెహోవా అని పరిచయం చేసుకున్నాడు. సైన్యములని చెప్పటంలో ఒక సైన్యం పరలోకములో ఉంది, మరొక సైన్యం భూలోకములో ఉన్న దేవుని సంఘమే అని మనము జ్ఞాపకం చేసుకోవాలా. మనము దేవుని సైన్యమై ఉన్నాం. అందుచేతనే దేవుని బిడ్డలారా, మీరు వాక్యములో పరిశీలన చేస్తే 400 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఎన్నో బాధలు పడి, శ్రమలు పడి, ఒకనొక శుభదినమున విడుదల పొందుతున్న సమయంలో దేవుడు వారిని ఏమన్నాడంటే, మీరు యుద్ధ సన్నద్ధులై బయలుదేరండి అన్నాడు. ఐగుప్తును వదిలేప్పుడు యుద్ధ సన్నద్ధులై బయలుదేరమన్నాడు. యోర్దాను దాటిన తర్వాత దాటాల్సిన సమయంలో కూడా సంఖ్య 32లో మీరు యుద్ధ సన్నద్ధులై బయలుదేరమన్నాడు. క్రైస్తవ జీవితపు ఆద్యంతములు పోరాటమే, యుద్ధము చేయవలసిన వారమే. అందుకనే 144వ కీర్తనలో ఆయన రెక్కల కింద మనం వస్తే ఆశ్రయం పొందిన తర్వాత ఆయన మన చేతులకు యుద్ధమును, వ్రేళ్లకు పోరాటమును నేర్పుతాడు అని కదా రాశాడు. మనం రెక్కల కింద ఆశ్రయము నుంచి వచ్చిందే పోరాడలేక కదా, ఇక పరిగెత్తలేక కదా, మన వల్ల కాదని కదా. అంతగా యుద్ధము చేయటానికి కాదు, శత్రువు చేతులను తప్పించుకొని పారిపోవటం కూడా శక్తి లేక, దిక్కు లేక ఆయన రెక్కల కింద చేరిన బలహీనులైన మనల్ని ఆయన సైనికులుగా మార్చుకొరుతున్నాడు. మన చేతులకు యుద్ధము నేర్పి, మన వ్రేళ్లకు పోరాటము నేర్పి, మన ద్వారా తన నామమునకు మహిమవచ్చు విజయములను అందించుటకు మన దేవుడు సిద్ధముగా ఉన్నందుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంగమ, దేవుని ప్రజలారా, మీరు ఇప్పుడు గమనించగలిగితే ఇది ఒక సైన్యమే. కాకపోతే దానికి ఒక విశేషణం ఉన్నది. ఆ విశేషణం ఏమనగా
అది వ్యూహిత సైన్యం. అనండి అనండి. అంటే ఒక వ్యూహము కలిగిన, వ్యూహముతో పనిచేసే, గుడ్డిగా బలంతో విరుచుకుపడిపోయే వ్యవహారం కాదు. అడ్డగోలుగేలు కలబడిపోయే పద్ధతి కాదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాదు. ఏదో తనకున్న బలాన్ని బట్టి, తనకున్న ఆయుధాలను బట్టి విరుచుకుపడిపోవటం కాదు. నేను మరో విధంగా చెప్పాలంటే, సంఘము బలముంది కదా అని పడిపోవటం కాదు, ఒక వ్యూహముతో ముందుకెళ్ళటం. దీన్ని అందంగా చెప్పాలంటే, దేవుని సంఘం అనే సైన్యం యొక్క అసలైన బలం దాని యొక్క వ్యూహమే. ఆమేనండి. నేను అంటాను, ద వెరీ స్ట్రాటజీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క బలానికి ఉన్న రహస్యం ఏంటి తెలుసా? దాని యొక్క వ్యూహం. ఏ సంఘానికైతే, ఏ సైన్యానికైతే ఒక వ్యూహం లేదో, ఒక స్ట్రాటజీ లేదో, గుడ్డిగా వెళ్ళి పడిపోవటమే, ఆ రకమైనటువంటి క్రైస్తవులకైతే ఎలాంటి విజయాలు నమోదు చేసే అవకాశం ఉండదు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, జీవమగల దేవుని సంఘం అంటే రోగాలు వస్తే వెళ్ళి హాస్పిటలా, దయ్యాలు పడితే బాగు చేయించుకునే విడుదల కేంద్రమా? దేవుని సంఘం మీద నీకున్న అవగాహన ఏంటి? దేవుని బిడ్డలారా, శరీరం అన్నాక పోరాటాలు రావా, సమస్యలు రావా? అది పెద్ద పాయింట్ కాదు మనకి. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, దేవుని బిడ్డలారా, మనము చేయవలసినటువంటి పోరాటం ఒకటి ఉన్నది. ఈ లోకములో బలమైన దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. ఒకటి రాజ్యం ఉన్నప్పుడు దానికి ఒక రాజు ఉంటాడు, ఆయనకు ఒక సైన్యం ఉంటుంది, ఈ వ్యవహారం అంతా ఉంటుంది. ఆ రాజ్యానికి వైరిపక్షం ఉంటుంది, శత్రువు ఉంటాడు, వాడికో సైన్యం ఉంటుంది, దాంతో పోరాడాలా. రాజ్యం అనగానే రాజ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాన్ని విస్తరించుకోవాలి, శత్రువుని బలహీనపరచాలి, మన రాజ్యాన్ని పెంచుకోవాలి. అదంతా కలిస్తారుగా దేవుని రాజ్యం. మనమే దేవుని రాజ్యం, మనము దేవుని రాజ్యంలో ఉన్నాం. ఇలాంటి సండే స్కూల్ పదాలతో మరిచిపోవటం కాదు. ఆ రాజ్యమును కాపాడుకొనుట, ఆ రాజ్యమును విస్తరించుట ఒక సైనికుడిగా నీ బాధ్యత కాదా? మరి కేవలం బాధ్యత ఉంటే సరిపోద్దా? కేవలం బలం ఉంటే సరిపోద్దా? ఆయుధాలు సమకూర్చుకుంటే సరిపోద్దా? సంఘానికి అసలు కీలకమైంది వ్యూహంగా. ఒక వ్యూహం లేకుండా అడ్డగోలు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? మరి సంఘాన్ని ఒక ఆశీర్వాదాల కేంద్రంగా, ఏమండి, మిడ్ డే మీల్స్ పెట్టే మధ్యాహ్నం భోజనం పథకం స్కూల్ లాగా, తుఫాను బదులకి ఇచ్చే షెల్టర్ లాగా, శ్రమలో ఉన్నావా, బాధలు ఉన్నావా, కరువులో ఉన్నావా, అప్పులా, రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతసేపు ఇదే పోగి పెడితే, ఒరే నువ్వు ఒక సైనికుడురా, నీ సేవలో ఒక దేవుని రాజ్యానికి అవసరం అవుతాయి బాబు. నువ్వు దేవుని కొరకు పోరాడాలైనా, ఇదిగో ఆయుధాలు, ఇదిగో వ్యూహం, ఇతడు శత్రువు, ఇది నీ పోరాట పంథ. దైవజనుడు అనేవాడు, కాపరి అనేవాడు విశ్వాసులను ఏదో తుఫాను షెల్టర్లో ఆశ్చర్యము వచ్చిన బలహీనలుగా ఉంచకూడదు. వారిని దేవుని కొరకు యుద్ధములు చేసే సైనికులుగా తయారు చేయాలి. ఆ పాఠాలు సంఘానికి నేర్పాలి, కార్యోన్ముఖులను చేయాలి, ఆయుధాలు సమకూర్చగలగాలి, కసరత్తులు చేయించగలగాలి, బలాఢ్యులుగా తయారు చేయగలగాలి. ఒక సైనికుడు ఎలాంటి ఆహారం అవసరమో అలాంటి మేత పెట్టి బలపరచగలగాలి. ఎంతసేపు కన్నీరా, దుఃఖమా, శ్రమలా, అయ్యో కలవరపడకు. ఇంకెంతకాలం? కనీసం 23వ కీర్తన కూడా అర్థం కాని బాబత్ అన్నమాట. 23వ కీర్తన ఏమన్నాడు? వేటగాని ఊరిలోండి తప్పించుకొని వచ్చారు గనుక, తరుముబడి వచ్చారు గనుక, శ్రమలతో వచ్చారు గనుక, దుష్టుని బాణముల చేత గాయాలు పడి వచ్చారు గనుక, రాగానే తన సన్నిధిలో మీకు పచ్చిక బయలులో పరుండ చేస్తాడు, మీ ప్రాణాలకు సేద తీరుస్తాడు. ఆ తర్వాత చిన్నగా శాంత జలముల చేత విహరింపజేస్తాడు. ఆ తర్వాత నీతి మార్గములో నడిపించడం స్టార్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. పచ్చిక బయల్లో పడుకునే దానికంటే శాంత జలముల చెంత నడవటం కొంచెం శ్రమతో పని. అది కూడా బలపడ్డావా, నెక్స్ట్ ఏంటి తెలిసిన?
నీతి మార్గములు నడిపిస్తాడు. అవినీతిని కట్ చేయాల. నీతివంతమైన జీవితం మోతాదు పెరుగుతుంది, కొంచెం తిప్పలే. ఆ నీతి మార్గాల్లో నడిచిన తర్వాత వెంటనే నేను తీసుకెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? గాఢ అంధకారపు లోయలో పడేస్తాడు. ఆ గాఢ అంధకారపు లోయ దాటితేనే అవతల పక్కన గిన్నె నిండా పొర్లే అభిషేకం. ఆమేన్ చెప్పరే. శత్రులతో భోజనం. ఆమేన్. కృపాక్షేమములు వెంట వస్తాయి. ఆమేన్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మధ్యలో గాఢ అంధకారపు లోయ ఉంది. ఇప్పుడు చేస్తున్నటువంటి దొంగ బోధ ఏమిటంటే అసలు నీ జీవితంలో గాఢ అంధకారపు లోయ రాదు. వీడికి కట్టేశాడు పిచ్చి రాత్రి, అవదో. గాఢాంధకారపు లోయలో నువ్వు ప్రవేశించడం అంటే నీ కాపరి ఫెయిల్ అవ్వడం కాదు, నీ దేవుడు ఓడిపోవటం కాదు. నిన్ను రాటుదేల చేస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను గట్టిగా తయారు చేస్తున్నాడు. శత్రువు ఎదుట భోజనం చేసేలా, గిన్నె నిండా అభిషేకమును పొందేలా, చిరకాలమైన మందిరములో నివాసం చేసేలా నిన్ను తయారు చేస్తున్నాడు. ఆయన నడిపింపులో, కాపరిత్వములో గాఢాంధకారపు లోయ అనే ఒక మజిలి కూడా ఉంది అని నీకు అర్థం అవ్వాలి. అమ్మో నా కొడుకు చెమటట్టకూడదంటే కసరత్తులు చేయకూడదు, సైనికుడు ఎలాగవుతాడు? అని నెత్తిన బరువెట్టు మొయ్యమానాలా, ఇసుకలో రాళ్ళ మీద పరిగెత్తమని చెప్పాలి, గోళ్ళు ఎక్కమనాలా, నాడొట్టుకొని ఏలాడమని చెప్పాలా, బరువులు మొయ్యమనాలి, కింద పడిపోయి లెగమని చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి అది సైనికుడు అవ్వాలంటే. అమ్మో నా కొడుకు చెమటడితే నేను చూడలేనంటే అని రోజుకి స్టోడిగా మంచంలో ఒక స్థూలకాయుడిగా కదలలేనివాడిగానే చూడాలి. అప్పుడు నువ్వు దేవుడు ఆరోగ్యమైన తన పిల్లలను చూడాలని ఆశపడే తండ్రి కనుక రోగిష్ఠులుగా మార్చకుండా, సోమరిపోతులుగా మార్చకుండా ఒక సైనికులుగా మార్చాలని తాత్పర్యం కలిగిన వాడు కనుక ఆయన మెల్లిగా నీ సేద తీరేదాకా నిన్ను కనిపెట్టి, నువ్వు కొంచెం ఓపిక వచ్చాక మెల్లిగా శాంత జలను నడిపించి, ఇంకొంచెం బలం వచ్చిన తర్వాత నీతి మార్గం నడువు చేసి, ఇంకొంచెం కుదురుకున్నాక గాఢాంధకారపు లోయల్లో కూడా నడిపి నీ శత్రు ఎదురు నిన్ను ఘనపరిచి గిన్నె అభిషేకం ఇచ్చి చిరకాలము ఆయన మంత్రుల కృపాక్షేమలు అనుభవించేలా చేస్తాడు. అది దేవుని నడిపింపండి ఉంటుంది. కనుక సంఘానికి ఏముండాలి? ఒక వ్యూహం ఉండాలి. ఎందుకంటే అది ఒక సైన్యం. సంఘం అంటే ఒక రాజకీయ పార్టీ కాదు, కుల సంఘం లాంటిది, కార్మిక సంఘం లాంటిది కాదు. ఇది దేవుని యుద్ధములు జరిగించే సైన్యం. ఆమేన్. ఇది ఒక బలమైన సైన్యం. ఇలాంటి సైన్యానికి అసలు బలం ఏమంటున్నాను? వ్యూహమే అసలు బలం. వ్యూహం లేకపోతే శత్రుడు నీకంటే బలహీనుడైనా వాడి కొన్ని వ్యూహాన్ని బట్టి నిన్ను బోల్తా కొట్టిస్తాడు. వ్యూహం ఇంపార్టెంట్. కనుక వ్యక్తిగతంగా నీ సేవకు, నీ జీవితానికి, నీ ఆధ్యాత్మిక వ్యవస్థకి, నీ వ్యక్తిగత జీవనానికి చక్కని ఆలోచన చెప్పి వ్యూహాన్ని ఇచ్చి శత్రుపై పై చేయి సాధించినట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు, నేను జయం అనుగ్రహిస్తాడు. కాకపోతే సార్వత్రికంగా, సామూహికంగా, యూనివర్సల్గా కూడా దేవుడు మనకు కొన్ని వ్యూహాలు ఇస్తాడు. ఈ పూట దేవుని సంఘం కామన్గా, జనరల్గా ఈ లోకములో కలిగి ఉండే కొన్ని వ్యూహాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది వ్యక్తిగతంగా నీవున్న సిచ్యుయేషన్లో పర్సనల్ లైఫ్కి ఎట్లా అప్లై అవుతుంది నేను చెప్పలేను, కానీ నేను చెప్తున్న మాట విను. ఇది సంఘం, దేవుని సైన్యం అనబడుతున్న సంఘానికి సార్వత్రికంగా, సాధారణంగా దేవుడు బైబిల్ గ్రంథములో బయలుపరిచిన ఒక వ్యూహము. దాన్ని జాగ్రత్తగా నువ్వు అధ్యయనం చేయాలా, వాటిని పట్టుకోవాలా. గుర్తుపట్టండి, నేనే దేవుని సంఘం అంటే నేను దేవుని సైన్యం, నేను ఒక సైనికుణ్ణి, నేను ఒక పోరాటం చేయాలి, దేవుని రాజ్యములో నేను వాడబడాలి, దేవుని రాజ్యాన్ని విస్తరించాలా, శత్రు సామ్రాజ్యాన్ని కోల్చాలా. ఇంతటి మహాభీకర పోరాటానికి నాకంటూ ఒక వ్యూహం ఉండాలి. ఆమేన్. సాధారణంగా దేవుడు తన పిల్లలకి ఇచ్చినటువంటి శత్రువుపై ఆధిపత్యాన్ని సాధించడానికి తన ప్రజలకు ఇచ్చిన వ్యూహాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నేను విశ్వాసులకేమి, సేవకులకేమి అందరూ కూడా దీన్ని నేర్చుకొని పాటించాల్సిన, అప్లై చేయాల్సిన స్ట్రాటజీ ఇది. దీన్ని గమనించుకొని మీరు పాటించి మేలు పొందాలని ఒక ఆశతో ఈ ఉపదేశం మీ దగ్గర తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వినువాళ్ళందరికీ ఇది ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చునుగాక.
విశ్వాసంతో చెప్పండి, అందరి చేతులెత్తి ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యూహాన్ని ఒక 4-5 మాటలు చెప్తాను. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యూహం అప్లై అవుతుంది. ఇదే ఒక పర్మనెంట్ ఫార్ములా అని ఏడబడుతుంది, ఇదే సిస్టమ్ అని మొదలు పెట్టకండి. పరిశుద్ధాత్మను వివేచన అనుగ్రహించి ఆయా దినములలో ఆయా కాలాలలో మన పితరులైన వారికి ఎలాగో వ్యూహాలు ఇచ్చాడో అట్లాగే మనకు కూడా వ్యూహాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్. సమయోచితమైన కృప దేవుడు ఇస్తాడు. బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్న కొన్ని సంఘటనలలో ఎలాగో దేవుడు తన సైన్యంని వ్యూహపరిచాడో మీకు తెలియజేసే కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి. మొదటి వ్యూహం త్వరగా మీరు గమనించండి, చూడండి, బైబిల్లో చదవండి, ఏకీపించండి, అవుననండి, ఆమేననండి. ముందుకు సాగుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తారండి. అయ్యో 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 అయ్యో, చాలా బిజీగా ఉన్నారు. ఇంకా ప్రజలందరూ చెప్పాలి గట్టిగా. బిడ్డలారా, మీరు గమనించాల్సిన మాట ఏమిటంటే, దైవజనుడైన ఏలియా, ఎవరన్నా ఆయన పేరు చెప్పండి. ఎవరైనా? ఆ దైవజనుడు అన్న పదం మీకు బద్ధకం అయిపోయిందా? బాగా బరువు అయిపోతున్నారు బాబు కొడుకి. కొంచెం ఓపిక చేసుకోండి అమ్మా, పర్లేదు. బాగా అలిసిపోయినట్టున్నారు భక్తులు. చెప్పండి, ఎవరండి ఆయన? బాగుపడే పాయింట్ అది. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినండి బిడ్డలారా. ఆ దైవజనుడైన ఏలియాను గురించి దేవుడు రాజుల గ్రంథములో మనం చూస్తాం. యాకోబు అనే అపోస్తలుడు ద్వారా ఈ మాట మనకు జ్ఞాపకం చేశాడు. ఆ కాలంలో నా ముఖం చూస్తూ వింటే మీకు తెగ రాసేస్తారు. ఎందుకంటే బాబు చూడండి, ఇలాగా విలేకరులను ఓడించడానికి జీవితాశయం పెట్టుకున్నారు. ఆ దినాల్లో పరిస్థితి ఎలా ఉందంటేనండి, దైవజనుడిని ఏలియా రోషం కలిగి అద్భుతాలతో బీభత్సంగా వాడబడుతున్నాడు. అయినా తను ఒక్కడే ఆ భారంతో, ఆ మంటతో, అభిషేకంతో, ఆ రేంజ్లో వాడబడేవారు అక్కడ ఎవరు లేరు. ఒక్కడే. యెహోవా కొరకు రోషము కలిగిన వాడు ఒక్కడే. కానీ బయలు అనే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకి పూజారులు కూడా సుమారు 450 మంది ఉన్నారు. ఆనాటి ఆహాబు ప్రభుత్వం రాని యెజబెలు ఆసక్తిని బట్టి ఆ పూజారులకు జీతాలు ఇస్తూ, వారికి బహుమానాలు ఇస్తూ, వారికి రకరకాల ప్రోత్సాహాలు ఇస్తూ, విగ్రహ ఆరాధనని ప్రమోట్ చేస్తూ, యెహోవా దేవుడేం కాదు, బయలే సోపరు అని ప్రజలలో ఒక గందరగోళాన్ని తీసుకురావడానికి ప్రయాసపడింది. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఒక్కడో, అవతల 450 ప్రభుత్వ సపోర్ట్ అట్టే ఉంది. ప్రభుత్వం అధికారికంగా డబ్బులిచ్చి ఆ యొక్క విగ్రహారాధనని ప్రోత్సహిస్తోంది. దేవుని ప్రజలు కొత్త గొప్ప ఉన్న ఎవరికి రోషం లేదు, ఎవడు ముందుకు రాడు, ఎవడింట్లో ప్రార్థన చేసుకుంటాడు. ఈ సమయంలో యెహోవా దేవుడు, ఆయన సృష్టికర్త, నిజమైన దేవుడు అని ఇతడు చేయించిన ప్రకటన అడవిగాచిన వెన్నెల అరణ్య రోదనగా మారిపోయింది. ఇక ఎవడో లొంగట్లా, మారట్లా, గ్రహించట్లా, అర్థం చేసుకోవట్లా. తడబాట్లో జనం ఉన్నారు. ఈ టైంలో ఇలా సుఖం లేదురా బాబు అని చెప్పేసి ఏం చేశాడు తెలిసిన? కొండ మీదకి వెళ్ళిపోయి మోకాలేసి ప్రార్థన చేసి, ప్రభువా ఒక్క చుక్క కూడా వర్షం పడకూడదు, ఆకాశాలు మూసే ప్రభు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇంత దుర్మార్గంగా ఉంటుంది ఎక్కడైనా? అదే దైవజనుడు అండి, అటు చేస్తాడా ప్రార్థన? మొన్న ఒక సహోదరుడు నా దగ్గర అబద్ధం ఆడాడు. చేసిన పని యథార్థంగా చెప్పలా. నేను దానికి మెసేజ్ పెట్టాను, నువ్వు ఇలా ఎందుకు చేసావు? ఇది అబద్ధం కదా, దైవజనుడిని మోసం చేయకూడదుగా, నాకు విషయాన్ని దాచకూడదు కదా, నువ్వు ఇలా చేసి నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు దేవుడే నీకు బుద్ధి చెప్తాడు అని మెసేజ్ పెట్టాను.
దానికి వాడు ఏం చేయాలి? పశ్చాత్తపడి కాళ్ళ మీద పడి ఏడ్చి ప్రభువా క్షమించమని ప్రభువుని అడగాలి కదా. వాడు ఇంకొకరి దగ్గరికి పోయి దైవజనుడి అనొచ్చా? దేవుడు నీకు బుద్ధి చెప్తాడంటే నన్ను శిక్షించాలనేగా దైవజనుడు అట్లా కోరుకోవచ్చా? ఆత్మీయ తండ్రి అట్లా అనొచ్చా? ఇప్పుడు మా కుటుంబంలో కష్టం వద్దని బాధ్యత ఎవడో? బుద్ధిహీనుల పోటీ పెడితే వీడికి మించిన అవార్డు భూమి మీద ఎవడికి రాదు. ఇంకా ప్రపంచంలో నెంబర్ 1 సోమరిపోతులు పోటీ పెట్టారంట. అన్ని రకాల ఫిల్టరేషన్ అయిపోయి 10 మంది మిగిలారంట. ఈ 10 మందిని ఎవడికి ఇవ్వాలి అర్థం కాక మీ 10 మందిలో కూడా నిష్ట దరిద్ర నికృష్ట పాపిష్టి సోమరోడు ఎవడో ఆడు చెయ్యెత్తండ్రా అంటే 90 ఎత్తారు, ఒకడు ఎత్తలేదంట. ఏరా అంటే నాకు చెయ్యెత్తను కూడా బతకం వెళ్ళాడంటాడు. ఆడికి ఇచ్చేసారు. ఇంచుమించు ఆడి బ్యాచ్ ఈడు. అబద్ధం చెప్పడం తప్పు, సంగతిని దాయించడం తప్పు, గద్దించిన తర్వాత కూడా నిజం చెప్పకపోవడం తప్పు. ఈ ఫీల్ రావట్లేదు ఆడికి. దైవజనుడు దేవుడు నాకు బుద్ధి చెప్పుట అనుంట తప్పు. నువ్వు బాగుపడే రూటే లేదురా. ఆడెవడో సామెతలో చెప్పాడట, విషం తాగేసి కాళ్ళు నరికేసుకున్నాడంట. ఎందుకు నరుకున్నాడు కాళ్ళు? ఏదైనా హాస్పిటల్కి అలవాల్సి వస్తుందని. అంటే బ్రతకకుండా చచ్చిపోవటానికి ఆడే రూట్ వేసుకుంటాడు. గబగబగబా విషం తాగేసి 2 కాళ్ళు నరికేసుకున్నాడంట. సామెతలో రాశాడు ఆడి గురించి. అంటే ఎలాగైనా చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయాడు. మరి నేనేం చేయను ఇంకా దేవునికి స్తోత్రం. అదేమో లక్షణమరా? అయ్యో నిజమేనా, పొరపాటేనయ్యా, మీకు ఇలా చెప్పలేదు, నేను అబద్ధం చెప్పాను, సగం దాచిపెట్టాను, నాది పొరపాటే, నన్ను మన్నించడంటే దాసుడు తప్పుడు దండంతో సరి. ఆయన నమ్మదగిన వాడు రీతిమంతుడు కనుక ఒప్పుకొని విడిచిపెడితే పోతుంది. మళ్ళీ మెయింటెనెన్స్ అంటే పనికి మళ్ళీ మెయింటెనెన్స్. ఆ పట్టణం ముందు 7,000 మంది ఉన్నారంట. ఎవడో పని చేయడు, ఎవడో మాట్లాడు. అప్పుడు దైవజనుడు ఏం ప్రార్థన చేశాడంటే, సుఖం లేదయ్యా, ఎప్పుడు కేకెత్త పలకట్లా చెప్తే ఏంటలేదు, ఆకాశంలో మూసేయను ఆయన, ఒక్క చొక్క వర్షం రాకూడదు ప్రభు అని ప్రార్థన చేశాడు. మూసేశాడు. ఏసు రక్తం ఏం చేయం, ఇంకెక్కడ గడ్డి పరక మొలుత్తలేదు, కరువు వచ్చేసి నల్లాడిపోతున్నారు, తీవ్రమైన క్షామం. అప్పుడు దైవజనుడు, మరి అన్నాళ్ళు కరువులో ఉంటాయి, బాధలేంటి, మరి దేవుడికి ప్రార్థన చేద్దాం రండి అంటే అందరు లైన్ పెట్టుకు వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. ఆకలి ఎత్తే కదా ఎవడన్నా మాట వింటాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అందరూ లేకపోతే 450 మంది విగ్రహారాధన ప్రవక్తలు కరిమేలు కొనమని మేమెందుకు వస్తామరా, నువ్వేరా అంటారు. అన్నా కదా. ఈ దైవజనుడు ఏ రాజుగారికి లోకువో ఎవడు తరుముతున్నాడో, ఎవడు అవహేళన చేస్తాడో ఆ రాజుగారిని పిలిచి, బాబు నా ప్రవక్తలందరినీ ఇక్కడ తీసుకొస్తే మనం ఏదో పరిష్కారం చేద్దామంటే స్వయంగా రాజుగారు 450 మంది ప్రవక్తలు ఎంట పెట్టుకుని కరిమేలు కొనకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పరే. ఇప్పుడు అంతమంది ఎందుకు మాట విన్నారు? ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎందుకు వస్తున్నారు? ప్రార్థన అంటే ఎందుకు కూర్చుంటున్నారు? బలి పెట్టమంటే ఎందుకు కడుతున్నారు? బలి ఏర్పడి ఎందుకు సిద్ధం చేశారు? కొంపలో ఎవడి పొయ్యిలో కూడా పిల్లలు ఎగుతలేదు. పొయ్యిలకి చాలా కాలం అయిపోయింది. పిల్లగాళ్ళు ఏడు చేస్తున్నారు, భార్యలు తిడుతున్నారు, ముసలోళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. బాబాయ్ దీనికి ముగింపు రావాలా, ఏదో ఒకట్రా బాబు ముందు తేల్చుకుందాం. నేను అంటున్నాను, కొంచెం కఠినంగా భాష వాడుతున్నాను, మరి మన్నించండి. కొవ్వు కరగపోతే ఎవడన్నమాట. ఏలియా కాలంలో పరిస్థితి అండి. చూశాడు దైవజనుడు, అయ్యా కొంచెం ఆకాశాలు మూసేయి, అంత లెవెల్లోకి వస్తుంది. స్తోత్రం చెప్పరా. ఇక చూసుకో, కరువు వచ్చేసింది, కేకెత్త వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే పరలోకం నుండి ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చిందో, వెంటనే ప్రజలు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. మీరు వినండి, ఎప్పుడైతే ప్రజలు యెహోవాయే దేవుడు అన్నారో, కనీసం ఒక్క చుక్క నీళ్ళు కూడా తాకుండా పరుగున మీదకి వెళ్ళిపోయి ఏదో కొంపలు ముంచుకుపోతున్నట్లుగా మోకాలు వేసేసి తలను మోకాల మధ్యలో పెట్టుకొని ప్రసవ వేదన పడిపోతా, ప్రభు వర్షం పంపించాయి, ఆకాశాలు తెరవయ్యాక చాలయ్యా అంటే అర్థమేంటి? ప్రజలు కరువులో తను సంతోషంగా లేడు, ప్రజలు బాధపడ తనకి ఇష్టం లేదు,
వాళ్ళకి సత్యం అర్థం అవ్వాలని, నిజదేవుడు ఎవడో తెలియాలని, ఆకాశం సృష్టికర్తవులు అర్థం అవ్వాలని, వాళ్ళ కొరకు వాళ్ళ కన్నులు తెరవడానికి కొంచెం శ్రమను అనుమతించమన్నాడు తప్ప వారు నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు, వారు కష్టపడటానికి ఇష్టం కాదు. దైవజనుడి మనస్సును చూసారా? అయ్యా వర్షం పంపయ్యా, 450 మందిని ఒంటి చేత్తో చంపి భీకర యుద్ధం చేసిన తర్వాత కూడా ఒక్క గ్లాసు నీళ్ళు కూడా తాకుండా మళ్ళీ కొండ మీదకు పరిగెత్తి తనను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని వేదన పడి ఏడుస్తున్నాడు. ఎందుకంటే వర్షం పంపించయ్యా, ఆకాశాలు తెరువు ప్రభువా, ప్రజలు కరువు తీరాలి ప్రభువా, ప్రజలు సమృద్ధిలోకి రావాలి ప్రభువా. ఇక్కడ దైవజనుని మనస్సులో ప్రేమలో ఎక్కడ లోపం లేదండి. ఒక శాశ్వతమైన ప్రయోజనం కోసం ఒక తాత్కాలిక శ్రమను అనుమతించమని ప్రార్థన చేశాడు. అది కోపం కాదు, వ్యూహం. ఆమేన్, ఆమేన్. ఈ రూట్లో వెళ్తే తప్ప వాళ్ళకి అర్థమవుతుంది మ్యాటర్. ఆమేన్. పెద్దిందులో దుర్మార్గం ఏం కాదు. రాత్రి బిర్యానీ తినేసారు పిల్లలు, పొద్దున్న అన్నాడు కూర్చొని, ఆడికి మళ్ళీ అర్ధసిన ఇడ్లీ ఎందుకు పెట్టాలా? ఈ పూట కొద్దులన్నా మధ్యాహ్నం తింది కానీ అంటే ఆ ఒక్క పూట లంకన పెట్టేస్తే మధ్యాహ్నం వాడు ఆరోగ్యంగా ఉంటుంది అన్నది తింటాడు. ఆ ఒక్క పూట లంకనం పరమౌషధమే తప్ప దుర్మార్గమైన వికృత కీడేం కాదు. ఆ పిల్లకి ఏమనిపిస్తుంది అంటే, మమ్మీ ఇడ్లీలు తినేస్తుందో నాకు ఏడతలేదు. చిన్న బిడ్డ కాబట్టి తెలియదు. సింహం అట 2 అడుగులు వెనక్కేసేది 10 అడుగులు ముందుకు తొక్కటానికట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను చెప్పే ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి బిడ్డలారా. ఒక ప్రాంతంలో దేవుని మహింపరచాలంటే, ప్రజలు దేవుని వద్దకు రావాలంటే, దేవుని శక్తి అర్థం అవ్వాలంటే వారికున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, సుఖభోగం నుంచి బయటికి రావాలి, శ్రమ విలువ తెలియాలి, ఆకలి బాధ తెలియాలి, కన్నీటి యొక్క విలువ అర్థం అవ్వాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే తప్ప కుదరదు. 32వ అధ్యాయంలో 11వ వచనం ద్వితీయోపదేశ కాండములో, పక్షి రాజు గూడు రేపి తన పిల్లలకు ఎలాగో నేర్పుతుందో నేను అలాగే మిమ్మల్ని పెంచానని దేవుడు అన్నాడు. ఏమండి, మెత్తని పరుపులాగా తయారు చేస్తట పక్షిరాజు తన పిల్లల కోసం. ముళ్ళ కంపతో చేసిన గూడులో మెత్తని ఈకలు ఆకులు అసలు పరుపులాగా తయారు చేస్తట. అవి పుట్టి పెరిగే పెద్ద అవుతుంటాయి, రోజు తెచ్చి ఆహారం పెడతా ఉంటుంది, కానీ గూట్లోంచి బయటికి రావు. మరి అవి పెద్ద అవ్వాలి, అవి ఎగరాలంటే ఏం చేయాలి? మెల్లిగా మెత్తని ఈకలన్నీ లాగెత్తే మెల్లిగా ముళ్ళు గుచ్చుకుంటా ఉంటే అమ్మా అని గోల పెడితే బయటికి వెళ్తావురా, ఇక్కడ ఉండి గుచ్చుకుంటాయి. అన్యాయంగా ఎందుకమ్మా మెత్తని కుషన్ అంతా పీకేసావు? ఇది మంచిది కాదు బిడ్డ, బయటికి వెళ్తావరా. ముందు బయటికి వెళ్దాం, ఆహారం తెచ్చుకుని నువ్వు తీసిరా మేము తింటామంటే కదలవై ఈగలన్నీ పీకెత్తి ముళ్ళు గుచ్చుకుంటా ఉంటే అమ్మా అంటే మరి ఎక్కువ రెక్కల మీదకి ఎక్కించుకుంటుంది. ఆయన ఆకాశం నుంచి మళ్ళీ హై భలే భలే ఉందే అని మురిసిపోతున్నాం, టక్కని రెక్కలు మూసేస్తుందంట. అవన్నీ గాల్లో పడిపోయి కొట్టేసుకొని చచ్చిపోయి ఆ ప్రాణం దక్కించుకునే ప్రయత్నంలో కొట్టుకుంటా ఉంటే ఎగురుతూ, ఒరే ఇట్లా ఉంటే ఎగురుతున్నావే అని వస్తుంది దాటికి. కానీ అలిసిపోతాయి, మళ్ళీ అట్లా కిందకి వెళ్ళి రెక్కరెట్లు పెట్టద్దంట. అమ్మయ్య థ్యాంక్ యూ మమ్మీ అని రిలాక్స్ అవ్వగానే మళ్ళీ మూసేస్తుంది. అట్లాగా ఎగరటం నేర్పుద్ది దాటికి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మనసు కర్కశమైన మనసా, కసాయి హృదయమా, నేర్పే విధానం అదండి బాబు. 24 గంటలు మా చంటి మా బుజ్జి మా బజ్జి గెచ్చి అంటే అక్కడ వచ్చే చదువు వచ్చేస్తుంది 2 బేగాలు అప్పుడప్పుడు. అంతే కదండి. అన్నం పెట్టినప్పుడు మంచి తల్లి అక్షరాలు రాస్తావా లేదా అని ఒకటైతే దుర్మార్గ తల్లి అయిపోతుందా? నేను మొన్న ఒక చోట ప్రసంగం చేస్తా చెప్పానన్నమాట, కోపము లేని ప్రేమ అర్ధరహితమైందని. మీకు అర్థమైందా? కోపము లేని ప్రేమ అర్ధరహితం, విలువ లేదు, వేస్ట్. ప్రేమలో కోపం ఉండాలి. మీకు అర్థమైందా? ఇంకో రూట్లో చెప్తాను, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు, కోపం ఉంటుంది. మీకు ఈజీగా అర్థమయ్యే పాయింట్ చెప్తాను. ఏమండి, చంటి పిల్లాడు ఇంకా ప్రాకుతున్న వయసులో ఉన్నాడు, వాడి చేతిలో బిస్కెట్ చాక్లెట్ పెట్టి అమ్మ కూర్చోబెట్టింది, పని చేసుకుంటుంది. అక్కడికి ఏదో పాము పురుగో తేలో వచ్చింది. అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు? దాన్ని చావకూడదా లేదా? అది కూడా ఒక ప్రాణి, దానిది కూడా ప్రాణమే. అయ్యో కుట్టుడు తప్పు కదా. అంత ఉదారమైన గుణం అయితే మనకు అక్కర్లేదు. దేవుని స్తోత్రం. మన బిడ్డను బ్రతికించుకోవాలంటే ఏం చేయాలి? విష సర్పాన్ని
చంపబడేయాలి. దాన్ని చంపడంలో ప్రదర్శిస్తున్న కోపం మన బిడ్డ మీద ఉన్న అపరిమితమైన ప్రేమ కారణం తప్ప దాని మీద సపరేట్ కోపం మనకెందుకు ఉంటుంది? స్తోత్రం చెప్పరే. ఈ బిడ్డ మీద ప్రేమ ఉందంటే ఈ బిడ్డకు హాని చేసే దాని మీద ఆటోమేటిక్గా కోపం ఉంటుంది. నాది పరిపూర్ణమైన ప్రేమ, కోపం అసలు లేదంటే అది శుద్ధి ప్రేమ, సోది ప్రేమ. మంచి వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక మీరు గమనించాలి, అక్కడ వ్యూహం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతంలో ప్రజలు దేవుని వద్దకు రావాలో, మన బంధువుల, మన స్నేహితుల, మన కుటుంబాల, మన కొడుకేనా, మన కూతురేనా, మాట్లాడలేదా, చర్చికి రావట్లేదా, ఉపవాసం ఉండలేదా, మోకరించట్లేదా, లొంగట్లేదా, వాడికి ఉన్నటువంటి ఒక సరదా ద్వారం ఒకటి మూయబడాలని మనం ప్రార్థన చేయటమే. ఇది ఆజ్ఞ కాదు, ఒక వ్యూహం. సర్వే సర్వత్రా ఇదే శిరోధార్యం అని అనలేదు. ఆయా సందర్భాల్లో అప్లై చేయాలని చెప్పాను. అందుకని మొదట ఆ మాటలని చెప్పి మొదలెట్టాను. నేను ఏడబడితే అది తీసుకెళ్ళి రాసేత్తంగా తీసుకెళ్ళింది. మంచి వాళ్ళందరూ ఆమేన్ అనండి. హల్లెలూయా. హాయిగా ఇప్పుడు ఒక ప్రాంతంలో మేము ఒక ఏజెన్సీకి వెళ్ళామండి, కొండ మీదకి వెళ్ళాం. అక్కడ జీలుగు కళ్ళు తాగుతారట ప్రజలు. వాళ్ళు అసలు పిచ్చెక్కిపోతారు అది లేకపోతే. అసలు జీలుగు కళ్ళు అనేది ఒకటి ఉంటుందన్న సంగతే మనకేం తెలుసు? మనం చూసిందల్లా ఇటు జనాలు రోడ్డు పక్కన చిన్నోడు పెద్దోడు అన్ని రకాల లైన్ కట్టేస్తాం తాటికల్ దగ్గర చూసాం, కానీ ఆ కళ్ళు గురించి అసలు వినలో కూడా వినలేదు మనం. ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎప్పుడు కూడా ఒక చిన్న ఒక మోతాదు నిషాలో ఉంటారు, కొద్ది గొప్ప వేసుకొని. ఇక అదే పని. ఇప్పుడు వాడికి మనం చెప్పే ఉపదేశం అర్థం అవ్వాలి, ఈ జీవితం వ్యర్థం అని తెలియాలి, ఇదంతా మిథ్యని అర్థం అవ్వాలి, ఇది మాయా ప్రపంచం అని తెలియాలి, అదే సత్యం అని తెలియాలి. ఆడ మత్తులో ఏం చెప్పినా ఆడిదొక మత్తు, మందొక మత్తు, పంతెమలదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ జీలుగు కళ్ళు అనే సరదా సోర్సు మూయబడాలని ప్రార్థన చేయాలి. తప్పదో. స్తోత్రం చెప్పరా. అల్లాడిపోతాడో కూడా వేసి రక్తం ఏం చెయ్యి. అది దొరక్క అడుగో 4 లాగేస్తుంటది, పళ్ళు తీపినట్టు వేస్తుంటే, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి. బాబు అంతా మిథ్య, ఇదంతా వ్యధ, ఇది సత్యం అని చెప్తే ఆలకింతాడు కనీసం. వాడు ప్రజల మీద ప్రేమ కలిగిన వాడుగా నేనే స్వయంగా డబ్బులు పెట్టి జీలుకళ్ళు కొని వారికి తాపించి యేసు నీ కొరకు ప్రాణం ఇచ్చాడంటే అలాగెలా ఎలా అంటాడు. అప్పుడు నేను అనేది ప్రజలను శ్రమ పెట్టాలని కాదు, ఆ ప్రాంతములో దేవుని మాటను అంగీకరించడానికి సరిపడా వాతావరణం ఏర్పడాలంటే, ఆ మార్పు రావాలంటే, ప్రజల సుఖభోగాల్లో విర్రవెగుతున్న పరిస్థితుల్లో కంఫర్ట్ జోన్లో కొంచెం మార్పు వస్తే తప్ప కూటమి అవ్వదు అక్కడ. స్తోత్రం చెప్పండి. నేను చెబుతున్నది క్రైస్తవ్య వ్యాప్తి కొరకు, మత ప్రచారం కోసం కాదు, జనాలు బాగుపడటానికి చెప్తున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్క ప్రాంతంలో వ్యభిచార మత్తు ఉంది, మద్యపాన మత్తు ఉంది, వ్యసనాలు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క మత్తులో జోగుతున్నాడు. ఆ సప్లై చేసే ఆకాశం మొయ్యబడాలా, ఆ ద్వారాలు మొయ్యబడాలా, ఆ సోర్స్ క్లోజ్ అయిపోవాలి, వాడు అల్లాడిపోవాలి, ఒక మత్తులోంచి వాస్తవికతలోకి రావాలి. ప్రకటించబడుతున్న దేవుని మాటను వాడు అంగీకరించగలుగునట్లుగా, ఆలకించగలుగునట్లుగా అక్కడి వాతావరణంలో, ఆ ప్రాంతంలో ఒక మార్పు వచ్చుట, తెచ్చుట, దాని కొరకు తాత్కాలిక నశ్వర సోర్సెస్ మూయబడాలని కోరుట ఒక వ్యూహం. అది తప్పు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 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 ఏ ప్రాంతంలో ఏది ఆపబడాలో దానికోసం మనం ప్రార్థన చేయాలా. అది ఆగితారే దేవుని మాట వింటాడు. తప్పురా అటు ఎలవయా, నీ పని చూసుకోవయా. ఒరే అదేంట్రా, కుటుంబం ఉండగా ఈ తప్పుడు దారులు ఏంట్రా, భార్య బిడ్డలకు అన్యాయం చేయకూడదురా, ఇది పాపన ఎలవయా. ప్రతి ఓడు నీతులు చెప్పేవాడు అయిపోయాడు. ఎవడెండో ఈడు ఎందో సరిగా ఈ పక్కన ఉన్నాడు. అరే ఆడి సొమ్మ నీకు ఎందుకురా. మరి ఈడు ఎందుకు ఆడిని అనడు కానీ మనల్ని ఎందుకు అంటాడు? ఈడికి లోపల అదే ఇంట్రెస్ట్ ఉంది. ఈడి క్లిక్ అవ్వలేదు, దానికి క్లిక్ అయింది అంతే. ఈడు ఎప్పుడో కాసు కూర్చోడు గోతికన్నా అక్కలాగా, నాకు దొరుకుతుంది ఛాన్స్ అని. అందుకని ఎందుకన్నా మంచిదని ఈడి బాబుతో తిరిగి బాధ వచ్చేది. ఊరికా నీకెందుకురా, ఆడి పని నీకెందుకురా.
వీడికి కావాలి ఇప్పుడు. నీచ నైజం అంటే అదే. పోనీ ఆడు భక్తి ఆడు చేసుకుంటున్నాడు, ఆడు బాధ ఆడు పడుతున్నాడు. ఎరా నువ్వే పెద్ద భక్తుడైపోయి మధ్య ఆ మొక్క అంటాకేం అందరికీ కావాలా? ఎంట తాగుడేంట్రా, రే ఎంట తప్పుడు తిరుగుడేంట్రా, నీకు ఇందుకురా. ఈ పైత్యం, ఈ జాడ్యం, ఈ నైజం, ఈ నీత్యం పోవాలంటే ముయ్యబడ. దేవునికి స్తోత్రం కలుగునగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజల సౌకర్యాలు, సరదాలు, మత్తులో ముంచుతున్నటువంటి పరిస్థితులలో ఆగాలి అని ప్రార్థించుట ఒక వ్యూహం దేవుని పెట్టారు. అంతేగాని అక్కడ అడిగి ప్రభు ఆశీర్వించాలి ప్రభువా, వాళ్ళు సంతోషములు ఉండాలి ప్రభువా, ఆనంద సంతోషాలు మునిగి తేలాలి ప్రభువా, వాళ్ళకి ఏ కొరత ఉండకూడదు ప్రభువా, వారు సమృద్ధిలోకి రావాలి ప్రభువా, వాళ్ళు అడిగిలని మీరు దయచేయండి ప్రభువా, హృదయ వాంఛలు సిద్ధింపు చేయండి ప్రభువా, కోరికను సిద్ధింపు చేయండి ప్రభువా. ఆడికి ఎక్కడ మాట్లాడరా? ఆడి కోరికే వ్యభిచారం, ఆడి కోరికే మద్యపానం, ఆడి కోరికే చోదం, ఆడి కోరికే పేకాట. నువ్వు ఎక్కడ పడితే ఇక్కడికి వెళ్ళి ప్రభో ఆయన నీ హృదయవాంఛలు నీ మనసులో ఉన్నదని నెరవేరుస్తాడు. ఇప్పుడే కోరుకో, నీకేం కావాలో ఆడేం కోరుకుంటాడు ప్రభా. పేకాట్లో ఊరంతా సిత్తి కొడిపోవాలి, నేనే సంపాదించాలి ప్రభా. కడుపులో దైవ భయం ఉన్నవాడు కాదుగా, నీతివంతమైన మనిషి కాదుగా, వ్యసనానికి అలవాటు అయిపోయిన బలహీనుడు కదా, అడికి ఏం ప్రార్థన చేయాలి నువ్వు? ఏలియా అందుకే ముందు ఆకాశాలు పూసే ప్రభా, వీళ్ళందరూ లైన్లోకి వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే యెహోవా ఏ దేవుడు అన్నారో వెంటనే ప్రభా ఇంక మళ్ళీ పచ్చి మంచిలు దాక్కుండా పేజీ పెట్టేస్తాడు. నువ్వు వర్షం పంపితే కనుక కుదరదు. స్తోత్రం చెప్పరే. ఆ రాజుగారు వచ్చారు, సార్ మరి మీరు చెప్పినట్టు అందరం తీసుకొచ్చారు, భరితే అందరికి ఇంటికి వెళ్ళిపో, వర్షం వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోపైన వర్షం వచ్చు దాన్ని పుట్టుచున్నది, త్వరగా రథం సిద్ధం చేసుకుని వెళ్ళిపో. నిజమే, వచ్చేసింది వర్షం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఏదో ఒక మత్తులో మైకంలో ఉన్నారు. ఆ సోర్స్ ఆగాలని మనం ప్రార్థన చేయాలి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజులు 6వ అధ్యాయములో దేవుని చివరిలో 7వ అధ్యాయం ప్రారంభములో ఎలీషా కాలములో సిరియనులు దండు వేసినప్పుడు ఆ కరువులో జనం సచ్చారు, కానీ ఏలియా ప్రార్థన చేసి వర్షం నాపినప్పుడు ఒక్కడు చావలేదండి. ఒక్కడు చావలా, గుర్తుపెట్టుకో. అంటే మీ పంతానికి వెళ్ళి ప్రజలకి మార్చేస్తారు మీరు. ఇది క్షేమకరమైంది సుమా, క్షేమకరమైంది సుమా. నీ కడుపుకి ఆపరేషన్ చేయాలని టిఫిన్ చేస్తానంట వెంటనే బుర్రలో అవుతుందా నీకు? తిన్న పదార్థాలు చాలా లోపల పోతే కోసేసి తీయాలి, మళ్ళీ తినేస్తానంటే వెంటనే ఖాళీ కడుపుతో పట్టు ఉంటేనే ఆపరేషన్ చేస్తారు. నీకు స్తోత్రం చెప్పండి గట్టిగా. డాక్టర్ అక్కడ ప్రాణం మోసేవాడురా బాబు, నీకు తిండి లాగేసుకునే దుర్మార్గుడు కాదు, నీకు అర్థమవుతలేదు. అది వైద్యం, చికిత్సా విధానం, లంకనం, పరమౌషధం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏలియా ఆకాశాలు మూసిమని ప్రార్థన, ఒక్కరు సావలేదే. సిరియనులు ముట్టడి వేసినప్పుడు చంటి బిడ్డలను కోసుకుని తిన్నంత దారుణమైన పరిస్థితులు వచ్చినాయి. అది శత్రువు కార్యం, మరణానికి హేతువు. ఇది దైవజనుడి యొక్క వ్యూహం, ప్రజలకు ఆశీర్వాదకరం. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏ ప్రాంతంలో మనం సేవ చేస్తున్నామో, ఏ ప్రజలు రక్షించబడాలని కోరుకుంటున్నామో, ఏ ప్రజలు దేవుని వద్దకు నడిపించాలని ఆశపడుతున్నామో, వారు దేవుని వద్దకు రాకుండా అడ్డుపరుస్తున్నటువంటి ఆ మత్తు వదలాలని ప్రార్థన చేయటం తప్పు కాదని మనవి చేస్తున్నాను. ఆ ప్రాంతములో సువార్త విత్తనములు వెదజల్లుటకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లుగా ఆ సంతోష కారణాలని బంధించాల్సిందే, తప్పులేదు. ఇది ఒక వ్యూహం. అంటే ఒక ఏరియా కోసం మనం వెళ్తున్నప్పుడు ముందు ఈ పని చేయాలి. స్తోత్రం చెప్పండి. రెండవది ఆకాశాలు మూసేమని ప్రార్థన చేశాంగా, సోర్స్ ఆపేమని చేశాంగా. 2వ వ్యూహం చెప్తున్నాను చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొక్కమారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేయుచు రావలను. ఇప్పుడు 10వ వాక్యం. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు.
మీ కంట ధ్వని వినబడనీయవద్దు. 14. అట్లు 2వ దినమున వారు ఒక మారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయిచు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, మంచిగా చెప్దామండి. హల్లెలూయా. ఇదంతా మనకు తెలిసిన సన్నివేశమే, గుర్తుపెట్టుకోండి. పట్టణాలు గెలుస్తూ స్వాధీనం చేసుకున్న అద్భుతమైన విజయవంతమైన యెహోషువ టీం ముందుకెళ్తున్న సమయం, యెరికో అనే పట్టణానికి దగ్గరికి వచ్చారు. దేవుడంటాడు, నిశ్చయముగా మీ చేతికి రాజ్యమును అప్పగించబోతున్నాను. అనండి గట్టిగా, ఈ పట్టణమును మీ చేతికి నేను అప్పగించబోతున్నాను. ఆమేన్. అప్పుడు ఏం చేశారు తెలిసిన దేవుని బిడ్డలారా, దేవుడే ఒక వ్యూహం ఇచ్చాడు. వీళ్ళు ప్లాన్ చేసింది కాదు. మొత్తం సైన్యం వెళ్ళి ఇరుచుకుపడిపోవటమే మన వాళ్ళు ప్లాను. యేసు రక్తం ఏం చేయం. ఎందుకంటే యోర్దాను మందసం పట్టుకెళ్తే చీలిపోయింది కదా, ఇదేదో బాగుందే అని భుజాన్ని ఎత్తుకోవటం వెళ్ళిపోతామే. ఇదే ఫార్ములా. అది కూడా ఉంది, చెప్తాను తర్వాత. అప్పుడు ఏం చేశారంటే, మీరందరూ మౌనముగా యుద్ధ సన్నద్ధులు అవ్వండి, ఎవ్వడు మాట్లాడుతూ నిశ్శబ్దంగా ఆ పట్టణము చుట్టూ తిరిగి ఇంటికి వచ్చి 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 6వ రోజు అలాగ తిరగండి. మారు మాట్లాడుతూ సైలెంట్గా తిరగండి. 7వ రోజు 7 సార్లు తిరగండి. ఒక్కసారిగా బూరలు వదగానే కేకలు వేయండి, పట్టణం కూలిపోతుంది, మొత్తం ప్రాకారం పడిపోతున్నాడు. స్తోత్రం చెప్పరే. యెరికో ప్రాకారాన్ని కోల్చడానికి ఆ గోడల చుట్టూ తిరగమంటే, మనం ఒకడు ఆలయ ప్రతి చుట్టూ చేయమంటే గుడి చుట్టూ తిరిగేస్తాను. ఊరికి నువ్వు పడగొట్టేదా వింటారు బాబు, గుండెకి అర్థం అన్నది. సుమాని మందిరం కట్టుకుంటే దేవునికి స్తోత్రం, ఆలయ ప్రతిష్ఠ చేయరా బాబు అంటే మొత్తం సంఘాన్ని వేసుకొని గుడి చుట్టూ గిరగ తిరిగేస్తున్నాడు. నువ్వేంట్రా బాబు, కొలగొట్టిన దాకా నీకు వ్యానం ఒప్పుతలేదా? మాయకత్వం. ఏదో బాగుంది, అయ్యో ఆత్మీయంగా అనిపించింది, భలే ఉండుద్ది అనిపించింది. అంతా అమాయక వ్యవహారం అండి. వారు అమాయకత్వం నాశనం చేసుకొని దేవుడు ఆ మందిరాన్ని కూల్చేడు. కానీ నేను చెప్తున్నా, అది అంత అమాయకమైన వ్యవహారం అని అర్థం కావడానికి. ఏం జరిగిందండి దేవుని బిడ్డలారా? యెరికో చుట్టూ ఆయన మౌనముగా ప్రదక్షిణ చేసి వచ్చేయమన్నాడు. 7 రోజులు అలా తిరగమన్నాడు. 6 రోజులు మౌనంగా పాటించమన్నాడు. దాన్ని మేము సింపుల్గా ఏమంటామంటే ప్రేయర్ వాక్ అంటాం. అనండి, ఏమంటామండి? ప్రార్థన నడక, నడుస్తూ ప్రార్థన చేసుకోవడం, మౌనంగా. మరలా చెప్తున్నాడు, ఏ పట్టణముడు దేవుడిని చేతికి అప్పగించబోతున్నాడో, ఏ ప్రాంతముడు దేవుడికి వాగ్దానం చేశాడో, ఎక్కడ మహిమ కలిగిన దేవుని సేవ జరగనయ్యున్నదో ఆ ప్రాంతములో మౌనముగా ప్రార్థిస్తూ తిరగాలి, మౌనముగా ప్రార్థిస్తూ తిరగాలి. స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఎట్లాంటి వ్యూహమే, ఈ రోడ్డు ఎక్కడం మైకి పట్టుకుంటే విమర్శే, ఆడట, ఈడెట్ట, మా ఓడెట్ట, మీ ఓడట, నీ వల్ల సేవెట్ట, నువ్వు కుదురుకుంటే గొడవ లేదు అసలు. అంచేత వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలకించండి. సంఘం అనగా వ్యూహత సైన్యం. అది ఒక వ్యూహము, స్ట్రాటజీ కలిగింది దేవుని సంఘం. ఎలాంటి వ్యూహాన్ని కలిగి ఉండాలి? ఆ ప్రాంతంలో సువార్త ప్రకటనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినట్లుగా అక్కడ సరదా, అక్కడ సుఖభోగాలు, అక్కడ విలాసవంతమైన కార్యాలు ఆపు చేయబడాలి. ఆ సోర్సెస్ మొయ్యబడాలని ప్రార్థించి, ఉదాహరణకి విశాఖపట్నంలో వంటంలో ఒక ప్రాంతంలో, బీచ్ రోడ్లో ఒక ఏరియాలో పోలీస్ రిపోర్ట్ ప్రకారం, మీడియాలో వచ్చిన న్యూస్ ప్రకారం, పేపర్ వార్తల ప్రకారం డ్రగ్స్ యథేచ్ఛగా చలమణవుతున్నాయి. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చాలామంది దానికి అలవాటు పడ్డారు. ఇప్పటికీ ఒక ఆందోళనకరమైన వార్తను మీడియాలో మనం చూసాం. ఇప్పుడు వాళ్ళకి స్వార్థ ప్రకటించాలంటే మనం ఏం చేయాలి? ముందు ఆ డ్రగ్స్ సోర్స్ అంతా ఆగిపోవాలని ప్రార్థన చేయాలో వద్దా? అసలు నగరంలోకి రాకూడదని ప్రార్థన చేయాలో వద్దా? ఎంత తిప్పలు పడ్డ ఒక చుక్క కూడా పిల్లగాలకి దొరకకూడదని ప్రార్థన చేయాలో వద్దా? నేను చెప్పాను అది. The very source has to be eradicated in order to bring them up from the pit. ఆ గోతిలో నుండి వారిని పైకి తెచ్చుటకు ఆ ద్వారం మూయబడితే కానీ సాధ్యం అవదా?
ఏలియా చేసిన ప్రార్థన అది. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో మనము ఆత్మలో ప్రార్థిస్తూ మౌనంగా మనం సంచరించాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. చెప్పండి గట్టిగా. ఆత్మలో ప్రార్థిస్తూ మౌనముగా మనం ఆ ప్రాంతాలు సంచరించాలి. మౌనంగా ప్రాంతాలు మనం సంచరించాలి. ప్రేయర్ వర్క్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ స్ట్రాటజీస్. ఆ ప్రాంతంలో మనం ప్రార్థిస్తూ సంచరిస్తున్నప్పుడు అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎరికో కోట గోడలు బలమైనవి కదా, 2 రథాలు ఒక్కసారి పరిగెత్తేంత వెడల్పాటివి కదా, అలాంటి కేకలెత్తే పడిపోతాయా, అంత వీక్గా కోట గోడలు ఉన్నాయా అని మీరు అంటారు. ఒకవేళ అయ్యంత వీక్గా లేవు. ఈ 6 రోజులు వీక్ అయినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవి ఎన్నో భూకంపాలు చూసినాయి, ఎన్నో వరదలు చూసినాయి. చిన్న శతకేం కాదు, 100 సంవత్సరాల చరిత్ర కల్లా మహాప్రాకారాలవి. ఎన్నో యుద్ధాలు చూసినాయి, శత్రువుకు దుర్భేద్యంగా మారిపోయినాయి. 2 రథాలు ఒక్కసారి పక్క పక్కన పరిగెత్తేంత వెడల్పున్న ప్రాకారమట. కుప్పకూలిపోయిందంతే. మొదలు నరికిన చెట్లకు పడిపోయింది. 6 రోజులు వారు చేసిన మౌన ప్రార్థన ప్రదక్షిణ దాన్ని బలహీనపరిచింది. ఇప్పుడు కొత్త నిబంధనలు మనం చెప్పేవన్నీ అలాంటి భవనాలు, అలాంటి గోడలు కూలగొట్టే వారం కాదు మంది. కొత్త నిబంధన సైన్యం ఆత్మ ప్రపంచంలో చేస్తుంది కనుక, ఇది ఆత్మీయ పోరాటం కనుక ఇక్కడ జరిగేది ఏ భవనము కూలదో, ఏ కోట కూలదో, ఏ గుడి పడదో. అసలు అది టార్గెట్ కాదు. మన టార్గెట్ ఏంటంటే ఆత్మీయ లోకములో సాతాను గడు కట్టుకున్న రాజ్యం కూరాల. ప్రజల మనస్సులలో వాడు కట్టుకున్న కోట గోడలు కూలాల. దేవుని ప్రేమ వెళ్లకుండా, దేవుని క్షమ వెళ్లకుండా, దేవుని సమాధానం వెళ్లకుండా, సత్యం వెళ్లకుండా వాడు మూసేసాడే కోట గోళ్ళ గట్టి. ప్రజల మనస్సులకు అడ్డు పెట్టాడే, ప్రజల హృదయాలకు అడ్డు పెట్టాడే. మానస సరోవరములో, హృదయ సామ్రాజ్యములో కట్టుకున్న సాతాను గాడి కోట గోడలు కూల్చుటకు మనము ప్రార్థన నడక చేయాల్సి ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విమర్శ కాదు, దూషణ కాదు, డైలాగులు కాదు, జ్ఞానము కుమరించుట కాదు. మౌనముగా ప్రార్థన ప్రదర్శన చేయాలి. ఆమేన్. మౌనముగా ప్రార్థన ప్రదర్శన చేయాలి. దేవుడు ప్రకటించమన్న రోజున ప్రకటించినప్పుడు ఒక్క మాట చాలు, దేవుడు గొప్ప కార్యాలు మనకు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి సుఖ సంతోషాలకు, సరదాలకు, విలాసాలకు, పాపాలకు దేవునికి దూరమగుడు కారణమైనటువంటి సోర్స్ మూయబడాలని ప్రార్థించడం మొదటి వ్యూహం. రెండవది, ఆయా ప్రాంతముల్లో మౌన ప్రార్థనలతో సందర్శించుట, ప్రదక్షిణ చేయుట రెండవ వ్యూహం. మూడవది దేవుని బిడ్డలారా, మూడవది 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. 24. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. చూసారా, ఇక్కడ ఎన్ని ఆయుధాలు వాడారు, ఎన్ని బుల్లెట్లు కాల్చారు, ఎన్ని బాణాలు వేశారు, ఎవరు కత్తులు వాడారు, ఏమీ లేదు. ఇది ఒక చిన్ని రాజ్యం. శత్రువులు 4 దేశాలు వారు ఏకమై ఒక్కసారిగా 4 వైపులా వచ్చేశారు. అసలు తప్పించుకోవడానికి కానీ పారిపోవడం కూడా ఛాన్స్ లేనంత భయంకర పరిస్థితి. శత్రువులు యుద్ధమునకు బయలుదేర రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ ఆయుధాలు చేత పట్టుకుని ఒవ్వెళ్ళు ఊరుతారు, ఏం చేద్దాం, చంపేద్దామని. దేవుని ప్రజలు వాయిద్యాలతో, పాటలతో వెళ్ళారు. యుద్ధం స్టార్ట్ చేద్దాం, షురూ కరో అనగానే ఫైర్ అని అవతల కేకలేగానే వీళ్ళు ఒక పాట ఎత్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీరంటే వాళ్ళేమో యుద్ధ సన్నద్ధులు ఉన్నారు, వాళ్ళేమో ఆయుధాలు పట్టుకున్నారు, వాళ్ళు చంపేద్దాం, పొడి చేద్దాం అన్నారు. వీళ్ళేమో పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పండి.
అవతల తిడుతున్నారు, దూషిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, ఎన్ని చేస్తున్నారు. ఎన్ని చేసినా వీళ్ళ విధానం ఏంటి? పాటలు స్తుతులు. చాలామంది పాడటం కూడా స్తుతిలో ఒక భాగమే కదా, మళ్ళీ స్తుతి ఏమిటి, మౌనంగా ఉండవు అని కోప్పడే వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, పాటతో పాటు పాట అయిన తర్వాత ఆ పాటలో మనకి సహకారం చేయబడిన పదాలను బట్టి నోటి మాటలతో దేవుని స్తుతిస్తా, గణపరుస్తా, ఒప్పుకుంటూ ఉండాలి. నిజానికి మనం అలా స్తుతించడానికి సహకారమే ఆ పాట. ఆ పాట వలన మనం బాగా ఇంకా స్తుతించగలగాలి. చాలామంది పాటే స్తుతి కదా, మళ్ళీ స్తుతి ఏమిటి నర్మస్కా అని ఆ మాత్రం దానికి విరుచుకుపడిపోయి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. అంత విరుచుకుపడిపోవాల్సింది ఏమి లేదు. నువ్వు విరుచుకుపడిపోతే వెళ్ళి గొల్లియాత్ మీద విరుచుకుపోడు, దావీదుని పెడతావు ఎందుకు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని వాక్యమే ఆలోచన చేస్తే ప్రభువు నేర్పిస్తున్న పాఠం ఏమిటి ఇక్కడ? వాళ్ళు అంత పెద్ద యుద్ధం 4 దేశాల వారు ఏకమైపోయి ఇచ్చారు. ఇంత ప్రమాదకర పరిస్థితి, ఇంత ఉంటే సింపుల్గా కమాన్ ఫైర్ అనగానే పాట ఎత్తారు. ఏమండి? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. 1997 నవంబర్లో నేర్చుకున్నాను హైదరాబాదులో ఈ పాట నేను. 97 నవంబర్. అయితే ఆ పాటలో నాకు ప్రారంభంలో కూడా చిన్న అభ్యంతరం ఉండింది. అంటే దోషమేం కాదు, నా మనసు ఇంకోలా ఆశపడింది. అందులో రాజులు మనకెవ్వరు లేరు అని అంటే అది చిన్న బాధపడుతున్నట్టు అనిపించింది. మాకు రాజులు ఎవరు లేరు, మాకు పెద్దగా ఏమి సోర్సెస్ లేవండి, మేము పేదవాళ్ళమండి, అట్లా ఏడుపు కొట్టు మాటలాగా అనిపించింది నాకు. ఆ దైవజనుడిని కానీ, వారి అభిషేకాన్ని కానీ, వారి రచన వ్యాసంగా నేను ఎక్కడ తప్పట్లా. నా వరకేంటంటే రాజులు లేరు, మాకు అధికారులు లేరు, మాకు సూర్యులు లేరు అని బాధపడతామేంటి? నేను ఎలా పాడినంటే అప్పటి నుంచి ఇప్పుడు నేను అలాగే పాడుకుంటాను. రాజులు మనకు అక్కరలేదు అని పాడుతాను నేను ఇప్పుడు. ఆయన చాలా ఏసు రక్తం వేయించే శూరులు మనకు అక్కరలేదు. నా ఒప్పుకోలేదు, ఇంకొకరు తప్పు పట్టే ప్రయత్నం నా దగ్గర లేదు. కానీ నా వరకు నాకు రాజులు లేరు, అధికారులు లేరు, బాబోయ్ చాలా కాదు, నాకు అక్కర్లేదు, ఆయన చాలు, ఒక్కడు చాలు. మీకు జ్ఞానం ఒప్పుతలేదు, మరి బొత్తిగా ఒకడే సరిపోతాడా అన్నట్టుగా ఉంది మీ డౌట్. సరిపోయిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా నా బలమా, అంతేనా? ఆయన మన బలం అండి. రాజులు లేరు, నాకు డబ్బులు లేవు, అయ్యో ప్రభా అనుకోండి. ధైర్యం ఉంటే దమ్ముంటే ఎరాబాయ్ రారా నాతో పాటు రా, దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నేను అక్కర్లేదని పాడతాను, మీకు ధైర్యం ఉంటే మీరు కూడా పాడండి. లేనిపోతే రిస్కులో పడతా ఉంటే పాడబాకండి. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పాడదా. రాజులు మనకక్కరలేదు, శూరులు మనకక్కరలేదు. ధైర్యం ఉంటే పాడ, కమాన్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనల్డా. యుద్ధము యెహోవాదే. Come on everybody. బానే ఉంది కానీ యుద్ధం యెహోవాదే, విజయం ఎవరిదే? రామాడు కూడా నెత్తి పోలా. యుద్ధం ఎవరిది? మరి విజయం మరి ఆ మాట ఏది? అది కూడా ఒప్పేసుకుంటే ప్రాణం తృప్తిగా ఉంటుంది కదా. ఏది? యుద్ధము యెహోవాదే, విజయం మనందరిదే. యుద్ధము విశ్వాసంతో. రాజులు మనకక్కరలేదు. ఆమేన్, కమ్ ఆన్. సైన్యములకు అధిపతి అయినా సంతోషంగా చప్పట్లతో ప్రతి ఒక్కరూ. Come on everybody.
విజయం మనందరిదే, యుద్ధము ఓహో. హల్లెలూయా, హల్లెలూయా. మనము పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా చెప్పండి, శత్రులందరూ శవములై నేలను పడిరి, వారిలో ఒక్కడును తప్పించుకోలేదు. అలెగ్జాండర్ లాంటి యుద్ధం చేసిన కొద్ది మంది తప్పించుకొని పోతారు, కానీ ఇక్కడ ఒక్కడు మిస్ అవ్వలేదు, యువతలో ఒక్కడు చావలేదు, చెమట కూడా పట్టలేదుగా. అంచేత ఆత్మీయ పోరాటములు అద్భుతమైన వ్యూహం ఏమిటంటే స్తుతి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ శత్రు కళలు ఎక్కువైపోయినాయో, ఎక్కడ వ్యభిచారం ఎక్కువైపోయిందో, ఎక్కడ శాపం ఎక్కువైపోయిందో, ఎక్కడ వ్యసనాలు ఎక్కువైపోయినాయో, ఎక్కడ మద్యపానం ఎక్కువైపోయిందో, ఎక్కడ అల్లరి చిల్లరి వ్యవహారాలు ఎక్కువైపోయినాయో, శత్రువు నలువైపులా ప్రజలను కబలించి నాశనం చేయగోరుతున్న వేళ అక్కడ మనం ఆరాధన కూడికి పెట్టాలి. స్తోత్రం చెప్పండి. పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అప్పుడు ఏం జరిగింది తెలుసా? దాన్ని ఏమని రాయాలి తెలుసా? వీరు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యుద్ధము మొదలు పెట్టెను. వీరు ఆరాధన ముగించేసరికి ఆయన యుద్ధమును పూర్తి చేశాను. అది దాన్ని రాయటం కరెక్ట్ రాయాలంటే, అరే జెఫన్యా ఆ యుద్ధం మీద రిపోర్ట్ రాయాలంటే నేను అట్లా రాస్తా. దేవుని ప్రజలు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యుద్ధం మొదలు పెట్టెను. ఆరాధన ముగించేసరికి ఆయన యుద్ధమును ముగించెను. వీరిలో ఎవరూ చావలేదు, వారు అందరూ చచ్చిపోయి, వారికి ఏమీ మిగలలేదు, వారి బంగారంతో వీరి వశమాయను. దేవునికి స్తోత్రం. అంత భోగేసుకుని దీవించబడ్డ స్పాట్ పేరే బెరాక. స్తోత్రం చెప్పరే. బెరాక అనే మాటకు అర్థము స్తుతి లేదా ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. అయ్యో ఈ లోయలోకి మనం ఎందుకు వెళ్ళవలను? అచ్చట స్తుతియో ఆశీర్వాదమును కలదు. వెళ్ళుడి. ఆమేన్. నేను చెప్పే సువార్త ఒకటే నాన్న, గుడ్డి సంఘం కాదు, వ్యూహిత సైన్యం. దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచాడండి, మరి దేవుని కృపను పెట్టండి. బలం ఏం చేస్తున్నావు నాన్న? పోరాడద్దా, మరి విజయం సాధించొద్దా? దేవుని సంఘానికి లబ్ధి చేకూర్చొద్దా? వారికి ఆరోగ్యకరమైన బలవంతులని యవనస్తులు ఇంట్లో ఉన్నాడంటే కుటుంబానికి ఆసరాగా మేలుగా ఉండొద్దండి. మరి ఎందుకైనా పొద్దున పడిపోయి లేచిపోతున్నాం, వేస్ట్ కదా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఒక వ్యూహం ఏమిటంటే దేవునికి దూరము చేయుచున్న మనుషుల సోర్సెస్ మూయబడాలని ప్రార్థన చేయాలి. 2, ప్రేయర్ వాక్ చేయాలి, మౌనముగా ఆ ప్రాంతములో ప్రార్థిస్తూ సంచరించాలి. 3, స్తుతి ఆరాధన. అదొక వ్యూహం. ఆమేన్. ఆరాధిస్తూ ఉండగానే ఎంత చక్కని మాట, వాళ్ళు పాడుతూ ఉండగానే ఇక్కడ కార్యం అయిపోయిందా? జైలు కూడా పౌలు గారు శీల గారు ఏం చేస్తున్నారండి? వాళ్ళు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ దేవునికి ప్రార్థన చేయండి, ఖైదీలు వినిచుండ్రి. తెలియ పాపం అనుకున్నారు, ఈ లోపు భూకంపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. చెరసాల బద్దలైపోయింది. అదే విచిత్రమో, చెరసాల బద్దలైపోయిందంట, అన్ని బంధకాలు ఊడిపోయిందంట, అన్ని తెలుపులు తెరుచుకున్నాయంట, ఒక్కరు కూడా చిన్న దెబ్బ తగలేదంట. అది దేవుని కార్యం. ఆమేన్. ఒక్కడి కూడా గాయం అవ్వకపోవటం, దెబ్బ తగలకపోవటం అంత మహాభూకంపంలో ఒక అద్భుతం అయితే, అందరి బంధకాలు ఊడిపోయా కూడా ఒక్క ఖైదీ కూడా పారిపోకపోవడం, అక్కడే కూర్చోవటం ఇంకా బేవచ్చు. జైలు అధికారి పొడుచుకోకుండా ఆపడం ఇంకొక అద్భుతం. కుటుంబానికి అంత అర్ధరాత్రి బాప్తిస్మం ఇవ్వడం ఇంకా బేవచ్చు అని అద్భుతం. హల్లెలూయా చెప్పరే. నేను చెబుతున్న ఉపదేశం ఒకటే దేవుని బిడ్డలారా. ఇంకొక వ్యూహం ఏంటి చెప్పండి? స్తుతి ఆరాధన. పాటలు పాడాలి, స్తుతించాలి, పాడాలి, స్తుతించాలి, పాడాలి, స్తుతించాలి. అర్ధరాత్రి వరకు వారు పాటలు పాడుచు ప్రార్థనలు చేయుచుండిరి. మహాభూకంపము కలిగెను, అందరి బంధకములు ఊడిపోయాయి. స్తోత్రం చెప్పండి. పేతురు విశ్వాసముతో ధైర్యంగా పడుకున్నాడు, తను ఒక్కడి విమోచించబడ్డాడు. పౌలు శీల పాటలు పాడారు, అందరికి విమోచన లభించింది. దాని అర్థం ఏంటి? శ్రమలు సహిస్తే నీకు ఒక్కడికే ఆశీర్వాదం, శ్రమల్లో స్తుతిస్తే ఇంకా అనేక మందికి ఆశీర్వాదం. స్తోత్రం చెప్పరే గట్టిగా. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక మరొక వ్యూహం స్తుతి ఆరాధన. 4వ మాట మనం చూద్దాం దేవుని బిడ్డలారా. 4వ మాట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ 3వ అధ్యాయం 6వ వచనం. మీరు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా 8వ వచనం. మీరు యోర్ధాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్ధానులో నిలువుడని నిబంధన మందస్సమును మోయి యాజకులకు ఆజ్ఞాపించుము. 15వ వచనం. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకులు యోర్ధాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జరిగిన కార్యం ఏంటో చూసారా దేవుని బిడ్డలారా? 1, ఆయా లౌకిక పాపిష్టి సోర్సెస్ క్లోజ్ అవ్వాలి. 2, ప్రేయర్ వాక్ చేయాలి. 3, ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలి. 4వది నిబంధన మందస్సము మనకు ముందు నడువగా మనం వెళ్ళాలి ముందుకి. స్తోత్రం చెప్పండి. మందస్సం అంటే దేవుని సన్నిధి కదా, మందస్సం అంటే దేవుని ప్రభావం కదా. ఏది వెళ్ళాలి ముందు దేవుని బిడ్డలారా? దేవుని సన్నిధి వెళ్ళాలి, దేవుని మందస్సం వెళ్ళాలి, దేవుని ప్రభావం వెళ్ళాలి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, గ్రహించండి. దేవుని మందస్సం యొక్క ప్రభావం ఎంత గొప్పది. శత్రులు సమయంలో దినములలో వీళ్ళ బలమంతా ఇక్కడే ఉందిరా బాబు, ఇది ఎత్తుకెళ్ళిపోతే వదిలిపోతుందని చెప్పేసి మందసం పట్టుకెళ్ళిపోయారు. చిత్రం ఏంటి తెలుసా? ఆ మందసం వీళ్ళ బలం అన్నమాట నిజమే. మందసం ఎత్తుకెళ్ళిపోతే వీళ్ళు వీక్ అవుతారు అన్నమాట నిజమే. కానీ ఎత్తుకెళ్ళిపోయిన మందసం మీకు ఉపయోగపడద్దు అన్నమాట నిజం కాదు. అది సరదాగా కథల్లో చెప్పిన అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. ఎలాగంటే ఏదో బయటకు వచ్చేసి మై హాజర్ హో అంటాకేం లేదు అక్కడ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సి హుజీర్ అంటాక అక్కడ సరదాగా చిన్న పిల్ల దయ్యం బొమ్మ ఏమి లేదు అక్కడ. ఈ మందస్సాన్ని ఎత్తుకెళ్ళిపోతే మనకి విజయాలు వచ్చేస్తాయి అనుకున్నారు. అది నిబంధన మందసం. నిబంధనలు ఉన్న దైవజనులు మోయాలి, యాజకులు మోయాలి, పరిశుద్ధులు మోయాలి, ఆ నిబంధనలు ఉన్నాడు మోయాలి. ఎవడోండి ఎట్టుకెళ్ళిపోతే మందసం ఎట్టుకెళ్ళిపోతే వచ్చేద్దా తీసుకెళ్ళిపోయాలి. లేనిపోని గట్లు వచ్చి రోగాలు వచ్చి తెగులు వచ్చేసి మెంటలు వచ్చేసింది ఒకడికి. మర్యాద కొత్త బండి చేసి దానికి పెట్టి పంపించేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మందస్సం అంటే మహిమ, మందస్సం అంటేనే ప్రభావం, మందస్సం అంటేనే దేవుని శక్తి. అయ్యో, మందస్సాన్ని తీసుకుని వచ్చినప్పుడు ప్రజలు కేకలు వేస్తే ఇంచుమించు భూకంపం వచ్చినంత పని అయిందంట. శత్రు గుండెలు అదిరిపోయిన. ఓరి బాబోయ్, ఏంట్రా బాబు ఈ మందసం ఎంత పవర్ఫుల్, ఎంత బలం దాని దగ్గర, లేకపోతే ప్రజలు ఎంత ఆనందపడిపోతారో అని ఆశ్చర్యపడిపోయారు. మీరు గుర్తుపట్టండి, ఒక మాట చెప్తాను. ఆ మందసం ముందెళ్తే యోర్దాను చీలిపోతుంది. ఆమేన్. ఆ మందసం ఇంట్లో ఉంటే కరువు తీరిపోతుంది. ఆ మందసంలో పెడితే తెల్లారిపటికి పురుగులు పట్టే మన్నా 10 కాలాలు సుభిక్షంగా బతుకుతుంది. మన్నాలో జీవం, మన్నాలో మార్గదర్శకత్వం, మన్నాలో ఎంత అభిషేకం ప్రభావం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని సన్నిధి మనతో ఉండాలా, దేవుని అభిషేకం మనతో ఉండాలా, దేవుని ప్రభావం మనతో ఉండాలా. అది మనకు ముందుగా ఆయన సన్నిధి, ఆయన అభిషేకం, ప్రభావం వెళితేనే మనకు విజయం వస్తుంది. అభిషేకం లేకుండా, ప్రభావం లేకుండా, సన్నిధి లేకుండా మనం ఎంత తిప్పలు పడ్డా, మనం ఎంత అలిసిపోయినా ఏమి జరగదు దేవుని బిడ్డలారా. మీరు జ్ఞాపకం చేసుకుని మరో మాట చెప్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఒక వచనం చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 44-45. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కోనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందస్సమైనను మోషే అయినను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. చూసారా? ఇలా చూడండి అందరూ. వీళ్ళు ఎక్కడో ఐగుప్తులు చచ్చిపోతే బాధలేకపోనండి. ఐగుప్తును దాటి, ఎర్ర సముద్రాన్ని దాటి, ఎడారిని దాటి, చివరికి వాగ్దాన దేశానికి దగ్గరికి వచ్చేసారు. కొండ ఎక్కి దిగితే అదే దేశం. అంత దగ్గరలోకి వచ్చాక ప్రభు అన్నాడు, రే అందా కాకండి ఈ పొట్ట రేపు వెళ్తురుగా అన్నాడు.
కొంతమంది బ్యాచ్ ఉన్నారు, ఈ పాస్ట్ గారు ఎప్పుడు ఇంతే, మేము రావురా మొర్రు అంటే బలపరిచి రకరకాలుగా చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు మంచి ఊపులో ఉన్నాం, వెళ్తామంటే ఆగమంటున్నాడు. ఈ పాస్టర్లు ఎప్పుడు వాళ్ళ మాట ఎగ్గించుకోవడానికి, పంతం ఎగ్గించుకోవడానికి మనల్ని తిప్పలు పెడతారు. నువ్వు వస్తావా రావా ఏంటిది? వీళ్ళు ఇప్పుడు పాస్టర్ గారిని అడుగుతున్నారు, వస్తారా రాని ఎవరు అడగాల? ఇప్పుడు వీళ్ళు పాస్టర్ గారిని, ఇదిగా పాస్టర్ గారు మేము వెళ్తున్నాం. నువ్వు వస్తావా రావా? నేడు యెహోవా మనతో రాడు గనుక మనం వెళ్ళదు. ఎలవయ్యా నువ్వు పద్దానికి ఎప్పుడు ఇస్తే రండ్రా అని బ్యాచ్ బ్యాచ్ తయారైపోయి వెళ్ళిపోయారు. మోషే వద్దు వద్దు. వారు బయలుదేరినప్పుడు మోషే ఏమని రాశాడండి? యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను వారితో వెళ్ళలేదు. వాళ్ళే మూర్ఖించి కొండ ఎక్కారంట. అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నారు ఎవరో అమాలేకులు, కనానీయులు వీరి మీద పడి కొట్టి తరిమి చంపేశారు. ఎక్కడ చచ్చిపోయారు వీళ్ళు? కనాను కొండ దగ్గర. అక్కడ ఎక్కి దిగితే వాగ్దాన దేశమే. చివరి మధ్యలో లాస్ట్ పాయింట్లో చచ్చిపోయారు, నీచంగా చంపబడ్డారు. కారణం ఏంటి? మందసం లేకుండా, ప్రభావం లేకుండా, అభిషేకం లేకుండా, సన్నిధి లేకుండా ముందుకు నువ్వు వెళ్ళే మార్గం కరెక్టే, నువ్వు వెళ్ళే అప్రోచ్ కరెక్టే, కానీ నీ దగ్గర సన్నిధి లేదు, నువ్వు వెళ్ళటం వేస్ట్, పోతావు. అభిషేకంతో నింపబడకుండా, దేవుని ప్రభావంతో నింపబడకుండా, దేవుని సన్నిధితో ఆవరించబడకుండా వెళ్తే ఉపయోగం ఏంటి? 33వ నిర్గమకాండలో మోషే అంటాడు, నువ్వు సన్నిధి మాతో లేకపోతే మేము వెళ్ళాం. అదే కదా మమ్మల్ని ప్రత్యేకపరిచేది అంటాడు. ఆ మాట ఎంత అందమైన మాట తెలుసా? నీ సన్నిధి మాతో రాని ఎడల మేము వెళ్ళం ప్రభువా. అదే కదా అన్యజనుల నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచేది. మన భాష, మన వేషం, మన చేతిలో బైబిల్ ఇది కాదు. దేవుని సన్నిధి, దేవుని అభిషేకం, దేవుని ప్రభావం, అది మనల్ని వేరు చేసేది. అది ప్రత్యేకించబడిన జీవితం అంటే, అది స్పెషాలిటీ లైఫ్ అంటే క్రిస్టియన్ లైఫ్లో. ఆ మందసం లేదు, ఆ మహిమ లేదు, ఆ అభిషేకం లేదు, ఆ ప్రభావం లేదు. ముందుకెళ్తే ఏం ప్రయోజనం అవుద్ది? అందుకనే ఒకటి చెప్పాలి గట్టిగా నోరు తెరిచి, అందరూ ఒకసారి వెళ్ళిపోయారు పరలోకం. ఉన్నారు అపోలే, స్తోత్రం. నేను ఒక్కడే విడవబడ్డాను, మీ అందరూ వెళ్ళిపోయారు అనుకున్నా నేను. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి. దేవుని వద్దకు ప్రజలు రాకుండా దేవుని అడ్డుపడుతున్న ఈ సరదాల సోర్స్ అన్ని ముందు కోసేయాలి, ఆపబడాలి. రెండవది ప్రేయర్ వాక్ చేయాలి. మూడవది ప్రైజ్ అండ్ వర్షిప్. నాలుగవది ఆయన ప్రభావం, ఆయన సన్నిధి లేకుండా ముందుకు వెళ్ళకూడదు. మన ముందు సన్నిధి వెళ్ళాలి, ప్రభావం వెళ్ళాలి, అభిషేకం వెళ్ళాలి, అప్పుడు వెనకాలి. అప్పుడు పని జరుగుతుంది. అయితే కనాను కొండ మీద కూడా నీకు పని జరగదు. స్తోత్రం చెప్పండి. 5వ దేవుని బిడ్డలారా, 5వ చూడండి, నిర్గమకాండం 7వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా, నీకు స్తోత్రం. లేదా వినపడలేదా? దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 7వ అధ్యాయం 12వ వచనం. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. ఇది సూపర్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మోషే అహరోనులు ఫరో ఎదుటికి వెళ్ళారు. తమ దేవుడు తమ ప్రజలను పోనిమ్మని సెలవిచ్చుచున్నాడని ప్రకటించారు. అతని మాట విని పోనిచ్చుటకు యెహోవా ఎవడు అంటూ వాడు పొగను బట్టిన మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. ఇది మీకు సూచన అంటూ అహరోను తన కర్ర కింద పడేశాడు. అది పాము అయిపోయింది. ఇలాంటి చిత్రాలకి మేము లొంగే వాళ్ళం కదరా, ఈ మంత్రగాళ్ళారా రండ్రా అన్నాడు. వాళ్ళందరితో మంత్రదండాలు అని వేశారు. అన్ని పాములు అయిపోయినాయి. చూసివా అన్నాడు. ఇంకా చూడుము అన్నాడు. అహరోను కర్ర వీళ్ళన్ని పాములు మింగేసింది. మొత్తం అన్ని పాములు మింగేశాక తోకట్టేసుకున్నాడు. కర్ర అయిపోయింది. అమ్మా నా మంత్రదండం అంటే లేదు. స్తోత్రం చెప్పరా. అహరోనుది సింపుల్గా చేతి కర్ర, అది చేతి కర్ర కాదు, మంత్రదండం. ఎన్ని సంవత్సరాలు పూజలు చేసి, బరులు ఇచ్చి, ముగ్గేసి, నిమ్మకాయ టెండి మెరగట్టి ఎన్ని సావులు తెచ్చాడు. దానికోసం వాడు కొంప వదిలేసి ఎప్పుడు సమాధిలో బతికాడాడు. రకరకాల పూజలు ఆడుకున్న సర్వశక్తి కూడా మంత్రదండమే. ఆ మంత్రదండం లేకపోతే ఏం చేయలేడు. మోషేకి అహరోనుకి కర్ర ముఖ్యంగా, దేవుడు ముఖ్యం.
సేవకు గుర్తుపెట్టుకోవాలి, మన కర్ర మనకు ముఖ్యం కాదు, మన దేవుడు మనకు ముఖ్యం. మన సోర్స్ మీటింగ్స్ కాదు, మన సోర్స్ సంఘం కాదు, మన సోర్స్ దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి ఆమేన్. హల్లెలూయా. జనమే మన బలం అనుకొని దావీదు ఊహించి యోబుని పిలిపించారా, లెక్కట్రా మన పక్షం ఎంతమంది ఉంటే ఒక్క రాత్రి సుమారు 50,000 మంది చంపించాడు యేసు ప్రభు. అయ్యో ఏమిటి ప్రభు అంటే, బలం కదరా పోయింది అన్నాడు. తూచి నువ్వే నా బలం అంటే మరి కుదురుగాడు. స్తోత్రం చెప్పరా. నువ్వు ఏది మీద ఎక్కువ ఫీల్ అవుతున్నావు, పోద్దే వద్దు. మౌడేది చెప్తాడు, రెక్కల కష్టం ఏదో అంటాడు, మనకు రాదులే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక మీరు గమనించండి బిడ్డలారా, వాక్యంలో ఏం చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ కర్రలన్నీ కూడా మంత్రదండాలు, అది లేకుండా వారు ఏం చేయలేరు. ఎక్కువ శక్తులు అందులో ఉంటాయి. ఇంకా అలాంటివి ఉన్నాయేమో పాముల దగ్గర, కానీ పాపం తెచ్చుకున్నారు మంచితోటి. వేసాడు, పాములు అయిపోయినాయి. అహరోను పాము వాళ్ళన్ని పాముల్ని మింగేసింది, తోకట్టుకున్నాడు, వచ్చేసింది. ఐగుప్తులో మోషే విమోచన పరిచర్య ఎలా స్టార్ట్ అయిందంటే, శత్రువుని నిరాయుధుని చేయుట. అందరూ చెప్పండి. మనకున్న అస్త్రశస్త్రాలు మొత్తం బయట ఒకటి ప్రదర్శించేస్తాం కాదు, ఆగస్టు 15 లాగా, రిపబ్లిక్ డే జనవరి 26 లాగా అన్ని చూపించేయటం కాదు. సబ్జెక్ట్ అక్కడ ఏంటంటే, వాడి ఆయుధాలు లాగేసేయాలి. నా ఆయుధం చూసావా, నా ఆయుధం చూసావా, ఈ చూపిస్తాం కాదు పని. శత్రువుని నిరాయుధుని చేయటం. సరిగ్గా కల్వరిగిరిలో యేసయ్య చేసింది అదే. కొలసి 2:16 ఏం చెప్పాడండి, ఆయన శత్రువుని నిరాయుధుని చేశాడు. సైతాను గడి దగ్గర ఆయుధం లేకుండా చేశాడు. మళ్ళీ అది సీక్రెట్ కాదు, అట్ట చేసి పాహాటముగా వాడిని వేడుకకు కనపరిచి, చూడండి ఆయన దగ్గర ఇప్పుడు ఏ ఆయుధం లేడు, మిమ్మల్ని ఏమి చేయలేడు, ఇక ఆయన లెక్క చేయబాకండి ప్రపంచానికి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. స్పిరిచువల్ వార్ఫేర్లో, సేవలో, పోరాటంలో మరొక అందమైన అద్భుతమైన శత్రువుని ఏం చేయాలి చెప్పండి. ఆడ ఆయుధాలు నాటి చేతిలో ఉండగా నీ దగ్గర ఒక ఆయుధం, ఏసు రక్తం ఏం చేయం, ఏసునాము, హల్లెలూయా. ఏం బుద్ధి లేని యుద్ధం అది. ఫస్ట్ సోర్స్ బంధించాలి, 2 ప్రేయర్ వాక్ చేయాలి, 3 ప్రయోజన విషయం చేయాలి, 4 దేవుని మందసం సన్నిధితో మన ముందుకు వెళ్ళాలి, 5 వాడి ఆయుధాలని తీసిపడే నిరాయుధం చేయాలి, వాడి దగ్గర వెపన్ లేకుండా చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువుకి ఆయుధం ఏంటి? అబద్ధమేగా, మోసమేగా, కుట్రేగా, వేషధారణేగా, అవన్నీ మనం నాశనం చేయాలి. వాడు చేసేది అబద్ధమే కదండి, మోసమేగా. అబద్ధ బొత్తలు తీసేయాలి, సత్యాన్ని స్థాపించాలి, వేషధారణ తీసేయాలి, నిజత్వం చూపించాలా. వాడు ఆయుధం లేకుండా చేయాలి అడిగి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు 6వ పాయింట్, మత్తయి సువార్త 6, మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి ఇల్లు దోచుకొనగలడు. అంటే ఒక ప్రాంతం అనండి, అనండి గట్టిగా. దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, పట్టణం కావచ్చు, ఏరియా కావచ్చు. ఆ ఇంటిలోని సొత్తు అనగా ప్రశస్తమైన ఆత్మలు, వెండి, బంగారం, వజ్రం, చిచ్చి, అది సొత్తు కాదు. సొత్తు అంటే ఏంటి తెలిసిన? ఆత్మలు. దేవుని పోలికలో, స్వరూపంలో దేవుడు చేసుకున్న ఆయన పిల్లలు. ఒక ఇల్లు అంటే ఒక ప్రాంతం, ఒక జిల్లా, ఒక పట్టణం, ఒక రాష్ట్రం, ఒక దేశం. ఆ ఇంట్లో ఉన్న సొత్తు అంటే అక్కడ ఉన్న ప్రశస్తమైన విలువైన ఆత్మలు. ఇప్పుడు ఆ సొత్తు అనబడుతున్న ఆత్మలను అక్కడి నుంచి పట్టుకొని రావాలంటే ఆ ఇంటిలో ఉన్న బలమైన పురుషుని బంధించకపోతే ఎలా సాధ్యం? అంటే ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ప్రాంతములో, అది పట్టణమా, గ్రామమా, జిల్లాయా, రాష్ట్రమా, దేశమా, ఒక్కొక్క ప్రాంతములో ఒక బలమైన పురుషుడు పనిచేస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 6:12 ఏముంది అక్కడ? మనం పోరాడినది శరీరులతో కాదు, రక్త మాంసులతో కాదు, కానీ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోను, ప్రధానులతోను, అధికారులతోను. మన ప్రధాని మోడీ గారు, వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు చేతులు ఎత్తున్నాం. వారికి ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాం, వారి క్యాబినెట్ బాగుండాలని కోరుకుంటున్నాం, వారి పరిపాలన బాగుండాలని కోరుకుంటున్నాం, ప్రజలందరూ దీవించబడాలని కోరుకుంటున్నాం. ఈ ప్రధాని, ఈ అధికారులు కాదు, వారి క్షేమమే మన ధ్యేయం.
ఈ అధికారులు దేవుని సేవకులతో సమానం. వారి మాట వింటాం, వారికి లోబడి ఉంటాం. మరి పోరాడే అధికారులు ఎవరో ఈ అధికారులు కాదు. ఆత్మల లోకంలో, వాయుమండలములో, ఏమండి ఆకాశ మండలములో తిరుగాడుతున్న దయ్యాలున్నాయే, శక్తులున్నాయే. ఈ లూసిఫర్ గాడు ఏం చేశాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాలో ఇన్ఛార్జ్గా పెట్టాడు. అరే ఏరియా నువ్వు చూసుకోరా అని, ఈ ప్రాంతం నువ్వు చూసుకోరా అని పెట్టాడు. నువ్వు ఏ ప్రాంతంలో పంపించబడుతున్నావో అక్కడ అధికారుల కోసం ప్రార్థన చేయాలా, ప్రభుత్వ నాయకుల కోసం ప్రార్థన చేయాలా, వాళ్ళ క్షేమాన్ని హృదయపూర్వకంగా కోరుకోవాలా, వాళ్ళ కోసం కన్నీరు ఖర్చు మొరపెట్టాలా. మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో వార్డు మెంబర్ల కోసం, సర్పంచుల కోసం, కార్పొరేటర్ల కోసం, ఎమ్మెల్యేల కోసం మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. వారిని దీవించని ప్రార్థన చేయాలి, వారి క్షేమం ఉండాలని ప్రార్థన చేయాలి. కానీ ఆత్మల లోకములో, వాయుమండలములో దురాత్మ శక్తులు ఉన్నాయే, వాటి పని పట్టాల. ఆమె ఆ ప్రాంతంలో ఎవడో బలమైన పురుషుడు, ఎవడో ఏ ఆత్మ పని చేస్తుంది అక్కడ? వ్యభిచారాత్మ, మద్యపానాత్మ, విగ్రహాత్మ, వ్యసనాలాత్మ ఏం పని చేస్తుంది అక్కడ? దాన్ని మనం కనిపెట్టి ఆ బలమైన పురుషుని బంధిస్తే ఆ ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారు. ఆమె ఆమె ఈ ప్రభావం లేకుండా నిరాయుధిని చేయకుండా ఎట్ట బంధిస్తావన్నీ? ఈ సీక్వెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రేయర్ వాక్తో వెళ్ళాలి, ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలి, ప్రభావంతో నింపబడి వెళ్ళాలి. ఇది ఒక స్ట్రాటజీ. ఆయన సైన్యం వ్యూహిత సైన్యం, ఒక వ్యూహం కలిగిన సంఘం ఇది. ఆ బలమైన పురుషుని బంధించాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఇంట్లోని ఆత్మలను వారు బంధకాల్లోంచి, వారి శాపంలో నుంచి, వారి పాపంలో నుంచి పూర్ణంగా విమోచించబడతారు. స్తోత్రం చెప్పండి. మరి ప్రజలు విమోచించబడ్డారు, ఈ దొంగని మనం కట్టేసాం, మరి ఏం చేయాలి? టిఫిన్ పెట్టి పంపించాలా? అది 7వ పాయింట్. సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం 31వ వచనం. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. స్తోత్రం చెప్పరే. పోయేస్తున్నామలో అంటం కాదు, అని పట్టుకొని కక్కించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు, ప్రజల ధనమాన ప్రాణాలు దోచేశాడు, కుటుంబాల్లో చిచ్చు పెట్టాడు, జీవితాలను నాశనం చేశాడు. వాడి దగ్గర 7 అంతలు కక్కించాల. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పోలీసు వారికి దొంగ దొరికాడండి, చంపేస్తాను వెళ్ళిపా అంటాడా? రికవరీ చేస్తారు సార్. స్తోత్రం చెప్పరే. తప్పు వెళ్ళిపా అంటాడు. అట్టంటే ఈడు పెద్ద దొంగ కింద లెక్క. ఈడికి ఎక్కడో లాలూచి ఉంది, వేసి రక్తం ఇచ్చి. దొంగను పట్టుకుంటే ఏం చేయాలా? 7 ఇంతలు చెల్లించవలను కదా. అవసరమైతే ఆస్తి అంత అప్పగించాలి కదా. ఆస్తి అంత అంటే ఏంటి? వాడి లోకాధికారి, లోకం వాడి చేతిలో ఉంది. దాన్ని పట్టుకొని వాడి క్యాప్టివిటీలో ఉన్న ప్రాంతాన్ని మొత్తం వాడి దగ్గర నుంచి మనం విడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఇదిగో వేసి రక్తం వెళ్ళిపోతా ఆడు పక్క నవ్వుకుంటే తెంగరాడు అని అన్ని పెట్టుకెళ్ళిపోతాడు. అందుకని నీ సంఘం వాడు దురాత్మ నుంచి విడిపించబడ్డా, ఆడు ఆర్థికంగా బాగుపడ్డాడు, ఆడికి ఆరోగ్యం రాదాడు, ఎప్పుడు అలాగే ఉంటాడు. ఇదివరకు బాగా దయ్యపు శక్తుల చేత పీడింపబడేవారండి. మన దగ్గరకు వచ్చాక ప్రభు గొప్ప విడుదల ఇచ్చాడు. నిజమే, ఆ దయ్యం వదిలింది కానీ దరిద్రం వదలేదు కదా. ఇంకానే పాయింటా కదా? ఎందుకంటే ఆయన వదిలేసావు. మాకు ఒక తెంగలు ఉన్నాడు అక్కడ ఇదివరకు. ఆడి కంపెనీలో ఒక నెట్టాడు ఉద్యోగానికి. ఆడు రోజు కింద నొక్కేస్తున్నాడు. లైన్కి వెళ్ళి చూపట్టి సగం డబ్బులు పోతున్నాయి, కనబడతలా. ఏంటబ్బా తేడా వస్తుందని నిఘా పెట్టాడు, దొరికిపోయాడు. దొరికిపోతే ఆయన పట్టుకొని, ఎంత మోసం చూసావా, రోజుకెళ్ళి నొక్కేస్తున్నావా, ఇంత పాపం, నీలాంటి ఉంటే సంస్థకి ఎంత నష్టమని కోప్పడి ఆ నెల జీతం ఇచ్చేసి అని నువ్వు రేపు నుంచి జూట్లోకి రాకని మానేసి మంచి విజయానందం ఇంటికి వచ్చి, అయ్యా అటు దొరికాడయ్యా, పట్టుకున్నాను, నువ్వు ఇంక రావద్దు రేపు నుంచి అని జీతం ఇచ్చి పంపించేసాను. పంపించేసావా? పంపించేసానంటే అర్జున్ నువ్వు కూడా వెళ్ళిపోలేకపోతే నేను గోమి కొడుతున్నాను.
అదేంటే చావరగా బుద్ధుందా నీకు? 6 మాసాలు బట్టి జీతానికి 100 రెట్లు డబ్బు నొక్కేసాడు. కంపెనీ మొత్తం లాస్ అయిపోయింది. ఆడు దొరికినప్పుడు రికవరీ చేయకుండా మళ్ళీ జీతం ఇచ్చి పంపుతావా? నిజమేనని ఆలోచించలేదు బాబు. ఆడెంత తెంగరోడు అంటాం. ఆత్మీయ ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులు అదే పని కనబడితే నామలో ఇదే ఉద్యోగం. వాడు ఎన్నో ఆత్మలు బంధించి ఉంచాడు. వాడు ఇంటి లోపల ఎక్కడో మెఫీబోషెత్ ఉన్నాడు. వాడు బయటికి రావాలి, వాడు రాజగృహం రావాలి, కట్టబడి ఉన్న గాడిద యేసుకు దొరకాలి. వదిలేసి వచ్చాడు వెంటే తీసుకురా. ప్రజల ధనమాన ప్రాణాలు, ఐశ్వర్యాలు, సుఖాలు, సంతోషాలు బంధించాడు, గుప్పిట పెట్టుకున్నాడు. అదంతా కక్కాల. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 44వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథం 51:44. బేలును శిక్షించుచున్నాను. అది వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. అదే పని. అక్కడ వెళ్ళిపో, మర్యాదకి వెళ్ళిపో, తీసుకున్న కాడికి తీసుకుని వెళ్ళిపో. ఇప్పుడు దొంగోడు వచ్చాడండి, మెల్లిగా బీరవ తాళం తీసాడు, లొంగెట్టి ఎంత మూట పట్టుకున్నాడు. వెళ్ళిపోతావు లేదంటావా? ఏంటి అసలు బుద్ధి ఉందా? వాడు వెళ్ళకుండా చూడటమే ముఖ్యం, వాడిని బంధించడమే ముఖ్యం. వాడిని వెళ్ళగొడతమే సూపర్ అనుకుంటా వాడు సండే స్కూలు. దొంగ దొరికినప్పుడు 7 చెల్లించాలి కదా. వాడి ఆస్తి ఎంతయో రికవరీ చేయాలి కదా. వాడు తిని మింగి వేసిన దాన్ని కక్కించాలి కదా. హల్లెలూయా. వాడు తెంగరోడు అని మన ఎంక చూసి నవ్వుకుంటా మన బంగారం అంతా పట్టుకొని పోతున్నాడు. అందుకనే దయ్యం పోయింది కానీ దరిద్రం పోలేదంటున్నాను నేను. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరం ఆలోచించాలి బిడ్డలారా. సంఘం అంటే ఏంటంటే ఒక వ్యూహం కలిగింది, ఒక స్ట్రాటజీ ఉండాలా. ఏదో అమాయంగా వచ్చేసాలి, ఏ స్తోత్రం 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 ఆమేన్ వెళ్ళిపోతాంగా తెలిసిపోయి. ఇది ఒక సైన్యం, ఒక వ్యూహం కలిగిన పోరాటం మనం చేయాలి. ఆమేన్ అనండి మంచిగా. హల్లెలూయా. మనము పని చేయి, మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు ఉన్న ప్రాంతంలో ప్రజలు దేవునికి దూరం మొగ్గుచున్న సోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం బంధించాలి. ఆమేన్. ప్రేయర్ వాక్ చేయాలి. ఆమేన్. స్తుతి ఆరాధన చేయాలి. ఆమేన్. మందసమును ప్రభావాన్ని కలిగి ముందుకెళ్ళాలి. శత్రు నిరాయుధని చేయాలి. అప్పుడు బలమైన ఆ ప్రాంతంలో పనిచేస్తున్న బలమైన స్పిరిట్ని మనం బైండ్ చేయాలి. 7వది రికవరీ చేయాలి. ఈ వ్యూహము ద్వారా దేశమును దేవుని కొరకు సంపాదించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.